శ్రోతలకు నమస్కారం. 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. మేము ఈ మధ్య గ్యాప్‌లు ఎక్కువ తీసుకుంటున్నాము. ఎపిసోడ్‌లు తక్కువ చేస్తున్నాము. 2023లో ఇది మాకు మొదటి ఎపిసోడ్ కాబోతోంది. సో, మేమసలు ఎన్ని సార్లు ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నా గానీ, ఉద్యోగరీత్యా, ఇగ హెల్త్ రీత్యా చాలా అడ్డంకులుగా వస్తున్నాయి. ఈ ఈ మధ్య కొంచెం మ్యాచ్ ఫిక్సింగ్ పో టాపిక్ గూడా బాగా హల్చల్ చేస్తుంది మా ఇద్దరి మధ్యలో. రాజు నువ్వేమైనా చెప్తావా? నువ్వు ఆల్రెడీ హింట్ ఇచ్చేసావు. మామూలుగా మ్యాచ్ ఫిక్సింగ్ అనగానే మనోళ్ళందరూ క్రికెట్ మీదకి దృష్టి వెళ్ళిపోతది ఆటోమేటిక్‌గా. ఐపీఎల్ సీజన్ కూడా దగ్గరలో ఉంది. కానీ రాహుల్ చెప్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ అయితే నా గురించే. సో, యెస్. ఆహ్, ఆహ్, ది బాయ్ ఈస్ ఔట్ ఆఫ్ ద మార్కెట్. సో, అర్థమైపోయి ఉంటది క్రికెట్ నగరం శ్రోతలందరికీ కూడా. సో, నెక్స్ట్ మంత్ 22 అందరూ తణుకొచ్చేయండి. తణుకొచ్చేసి జస్ట్ మీరు రాహుల్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటే మిమ్మల్ని అందరిని తన భుజాల మీద వెడ్డింగ్‌కి తీసుకొస్తాడు. సో, దిస్ ఈజ్ మై పర్సనల్ ఇన్వైట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది క్రికెట్ నగరం ఫ్యామిలీ. సో, అంతే ఇంకా. ఇగ మీ ఇగ నువ్వు మొగలితూరులో 'ప్రభాస్ రాజు' పెట్టిన భోజనాలకు రెట్టింపు చేయాలి నువ్విగ మరి మర్యాదలకు. 'ప్రభాస్ రాజు' పెట్టిన భోజనాలు రీచ్ అవ్వడం కొంచెం కష్టమే గానీ, కొంచెం దగ్గరికి ట్రై చేస్తాను రాహుల్ ఖచ్చితంగా. అంతే అంటావు. సో, అందరూ గుర్తుపెట్టుకోండి 22 మార్చ్ తణుకు. ఉదయం 11 గంటలకి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తారో, మరి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తారో, ఎట్లైనా సరే చేరేది మాత్రం రాజుగారి కళ్యాణ వేదికకే. అంతే. అంతే. సో, శ్రోతలు మీరు ఎవరైనా దిస్ ఈజ్ ఎన్ ఓపెన్ పర్సనల్ ఇన్వైట్ ఫ్రమ్ మై సెల్ఫ్. సో, మీరు గనక డెఫినైట్‌లీ ప్లాన్ చేసుకుంటే యూ కెన్ కోఆర్డినేట్ విత్ రాహుల్. యూ కెన్ డీఎం అస్ ఆన్ ట్విట్టర్, ఇన్‌స్టా ఎక్కడైనా డీఎం చేయండి. రాహుల్ విల్ గైడ్ యూ. సో, రాహుల్ చాలా గ్యాప్ ఎక్కువొచ్చింది నువ్వు చెప్పినట్టుగానే. నీకే కాకుండా నాకు కూడా కొంచెం ఈ మధ్యన త్రోట్ బాగా ఇబ్బంది పెట్టింది. సో, యాహ్! సో, అంటే ఈ చాలా అసలు గ్యాప్ గురించి పక్కన పెట్టేస్తే మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్‌లయితే చాలానే ఉన్నాయి. రీసెంట్‌గా మరి మన సన్‌రైజర్స్ అంటే మన ఆరెంజ్ ఆర్మీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా మన హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆర్మీ అయితే కొంచెం ఈ డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీ గొడవల దగ్గర నుంచి కొంచెం గందరగోళంగా తయారైపోయింది ఫ్రాంచైస్. మళ్ళీ కేన్ విలియమ్సన్‌ని ఆ టీమ్‌లో నుంచి తీసేయడం ఇంక ఇవన్నీ గూడా జరిగినియి. కానీ సౌత్ ఆఫ్రికాలో సన్‌రైజర్స్ మన టీము అక్కడ పెట్టిన మినీ సౌత్ ఆఫ్రికన్ ఐపీఎల్‌లో మన వాళ్ళు ఫస్ట్ సీజన్‌లోనే కప్ కొట్టడం నీకెలా అనిపించిందసలు? వచ్చాడొచ్చాడు మరి ఇంకో అస ఇంకో రారాజు వచ్చాడక్కడ. వారసుడొచ్చాడంటావా? వారసుడొచ్చాడు. సలాం రాకీ బాయ్ లెవెల్‌లో అసలు ఎంట్రీ అసలు ఎయిడెన్ మార్క్రమ్. ఎప్పటినుంచో సౌత్ ఆఫ్రికా వాళ్ళు హైప్ చేస్తుంటే మొత్తానికి మన మనకి నాయకుడయ్యాడు. వాడు సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ అవ్వకముందు సన్ రైజర్స్ కెప్టెన్ అయ్యాడు. అంటే నేను ఎప్పటినుంచో ఎయిడెన్ మార్క్రమ్ ఫ్యాన్‌ని. అండ్ ఆ టోర్నమెంట్‌లో గూడా ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ జేసి, నీకు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వడము, అండ్ ఆ సెమీఫైనల్‌లో 100 కొట్టడము, జోహానస్బర్గ్ సూపర్ కింగ్స్ మీద యెల్లో టీమ్ మీద గెలవడం అనేది మోస్ట్ మెమరబుల్ మూమెంట్. అసలు ఆ టోర్నమెంట్ అంతా గూడా జోష్ మామూలుగా లేకుండే. టిపికల్ సన్ రైజర్స్ టీమ్ లాగా ఆడింది మన ఎస్‌సీసీ టీమ్. స్టార్టింగ్‌లో 2 మ్యాచ్‌లు చూసారు. ఏందిరా ఈ టీము వీళ్ళంతా టెస్ట్ ఆడుతున్నారు బ్యాట్స్‌మెన్ను. ఏది సరిగ్గా లేదు. ఇది బాటమ్ ఆఫ్ ద టేబుల్ టీమ్ అనుకున్నారు అందరూ. కానీ తర్వాత సడెన్‌గా నీకు రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ లాగా నీకు ఒక్కొక్క మ్యాచ్ అది. ఏంటంటే మన మార్కో యాన్సన్ రషీద్ ఖాన్‌ని 4 సిక్స్‌లు కొట్టి గెలిపించిన మ్యాచ్. రివెంజ్ తీసుకున్నాడయ్యా! దానికి ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. అప్పుడు ఫార్మర్ సన్‌రైజర్స్ బౌలర్ మీద రివెంజ్ తీసుకున్నాడంటావు. ఆ! మరప్పుడు గుజరాత్ టైటన్స్ మ్యాచ్ మర్చిపోయే మ్యాచే అది మరి అప్పుడు. ఫైనల్ ఓవర్‌లో 20 రన్స్ ఇవ్వడం. అవును రాహుల్. మన ఓనర్ కావ్య మారన్ గూడా దగ్గరుండి టీమ్‌ని ప్రోత్సహించి ఫైనల్ వరకు తీసుకెళ్ళి చాలా ఖుషి అయింది. ఎందుకంటే అంటే ఓనర్స్ కూడా కొంచెం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌గా ఈ సన్‌రైజర్స్ ఫ్రాంచైజ్‌లో ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఆహ్, ఇక్కడ ఈ ఇష్యూస్ డేవిడ్ వార్నర్ ఇష్యూ అవ్వనియండి. అలాగే అది ఖచ్చితంగా టీమ్ పైన కూడా ప్రభావం చూపించింది. మనం క్లియర్‌గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో సన్‌రైజర్స్ రిజల్ట్స్ చూసుకుంటే అది క్లియర్‌గా కనబడుతది. అండ్ అలాగే ఆక్షన్ దగ్గర గూడా కొన్ని బ్లండర్స్ చేయడం ఇవన్నీ గూడా మనం మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 'నికోలస్ పూరన్' లాంటి ప్లేయర్‌ని కొనడం ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. సో, ఆల్ దట్ ఇఫ్స్ అండ్ బట్స్ అన్నీ పక్కన పెట్టేస్తే గనక అట్‌లీస్ట్ ఇది వెల్కమ్ చేంజ్ ఫర్ సన్‌రైజర్స్ ఫ్రాంచైజ్ అండ్ ఆల్సో గుడ్ సైన్. ఇప్పుడు 2023 ఐపీఎల్ ముందు అక్కడ సౌత్ ఆఫ్రికాలో సన్‌రైజర్స్ టైటిల్ గెలిచి మళ్ళీ ఎడెన్ మార్క్రమ్‌ని కెప్టెన్‌గా కూడా అనౌన్స్ చేశారు హైదరాబాద్ ఫ్రాంచైజ్‌కి.
సో, ఒక మంచి బూస్ట్ ఇస్తదనుకుంటున్నాను నేను మన 'సన్‌రైజర్స్ హైదరాబాద్' టీమ్‌కి ఆ న్యూస్. యాహ్! సో, కెప్టెన్ ఇంకా ఒకసారి అక్కడ కప్పెత్తింతో సౌత్ ఆఫ్రికాలో దేర్ వాస్ నో డౌట్ ఇంకా మార్కరమ్‌ని కెప్టెన్ చేస్తారని. బట్ ఈ మళ్ళీ యాజ్ యూజువల్ క్రిటిసిజం ఉంటది అందరి దగ్గర నుంచి. సన్‌రైజర్స్ వాళ్ళు ఎప్పుడు ఫారెన్ కెప్టెన్‌నే పెట్టుకుంటారు. వాళ్ళు ఇండియన్ కెప్టెన్స్‌కి ఛాన్స్ ఇవ్వరు అది ఇది అని. దాని గురించి ఏమంటావు? మున్నా త్రిపాఠి ఆర్ రాహుల్ త్రిపాఠి వుడ్ హావ్ బీన్ ఎ బెటర్ చాయిస్ అంటావా? రాహుల్ త్రిపాఠి జనరల్‌గా చాలా సెల్ఫ్‌లెస్ ప్లేయర్. మనం మామూలుగా ఇప్పుడు త్రిపాఠి హిస్టారికల్‌గా తన ఐపీఎల్ నాక్స్ చూసుకున్నా, తను ఆడే డొమెస్టిక్ క్రికెట్ ఫ్రాంచైజ్ చూసుకున్నా అండ్ ఈవెన్ ఇండియన్ క్రికెట్‌కి మొన్న రీసెంట్‌గా తను ఆడుతున్నప్పుడు చూసుకున్నా సరే, ఈజ్ ఎ వెరీ సెల్ఫ్‌లెస్ ప్లేయర్. సో, జనరల్‌గా కెప్టెన్స్ ఎక్కువ శాతం మనం చూసుకుంటే సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్‌లో బాగా సెల్ఫ్‌లెస్ ప్లేయర్స్ ఎవరున్నారనేది అంటే నాకు వెంటనే గుర్తొచ్చే ఒక్క పేరైతే మెగ్లానింగ్ ఆస్ట్రేలియన్ విమెన్స్ కెప్టెన్. మనం విమెన్స్ వరల్డ్ కప్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఐ థింక్ త్రిపాఠికి ఇంకా కొంచెం ఎక్స్‌పీరియన్స్ అవసరమేమో కెప్టెన్సీలో అంటే డొమెస్టిక్ లెవెల్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇప్పుడు ఎడెన్ మార్కరంకి ఏంటంటే ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా సౌత్ ఆఫ్రికా అండ్ వరల్డ్ కప్స్ అనేది వాళ్ళ హిస్టరీ గురించి మనకు తెలుసు. ఎప్పుడు గూడా ఆల్‌మోస్ట్ నాకౌట్స్‌కి రావడం లేదంటే నాకౌట్స్ ముందు మన రీసెంట్‌గా గూడా వాళ్ళ నెదర్లాండ్స్‌తో ఒక మ్యాచ్ ఓడిపోవడం వరల్డ్ కప్ అప్పుడు టీ20 వరల్డ్ కప్ అప్పుడు అండ్ అలాగే చాలా సార్లు సెమీస్‌లో ఓడిపోవడం చోకర్స్ అనే ట్యాగ్ తోటి. ఇలాంటివి మనం ఇలాంటి హిస్టరీతో అసోసియేట్ అయి ఉంటాం మనం జనరల్‌గా సౌత్ ఆఫ్రికాకి. కానీ ఐ థింక్ మార్క్రమ్ అండర్ 19 వరల్డ్ కప్ ఐ థింక్ 2014లోనో ఎప్పుడో ఐ థింక్ మార్క్రమ్ యూఏఈలో జరిగినప్పుడు, దుబాయ్‌లో జరిగినప్పుడు అక్కడ తను సౌత్ ఆఫ్రికాకి టైటిల్ కొట్టాడు అండర్ 19కి. సో, ఐ థింక్ ఫ్రమ్ థాట్ స్టేజ్ ఆన్వర్డ్స్ ఇట్ వాస్ వెరీ క్లియర్ థట్ ఎడెన్ మార్క్రమ్ ఈస్ జస్ట్ నాట్ గుడ్ ప్లేయర్ బట్ హీ ఆల్సో ఈస్ ఎ కెప్టెన్సీ మెటీరియల్ అనేది. కానీ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకుండే సెలక్షన్ పాలిసీస్ అండ్ అలాగే ఈ రేషియల్ పరంగా ఉండే కొన్ని కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఐ థింక్ అండ్ అలాగే ఆఫ్‌కోర్స్ ఎడెన్ మార్క్రమ్ గూడా కొన్ని కొన్ని సార్లు తను ఇప్పుడు మనం రోహిత్ శర్మ గురించి ఎలా అయితే తన కెరియర్ స్టార్టింగ్‌లో భయంకరమైన టాలెంట్ కానీ కన్సిస్టెన్సీ పరంగా కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల తన కెరియర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో సేమ్ ఇప్పుడు మార్క్రమ్ గూడా కొంచెం ఆ స్టార్టింగ్ యాహ్! ఫేజ్‌లో కొంచెం అలాంటివి ఎగ్జాక్ట్. ఎదుర్కొన్నాడు. చాలా కరెక్ట్ పారలెల్ తీసావు రాజు. ఎగ్జాక్ట్. కరెక్ట్ థింగ్ నువ్వు పాయింట్ తీసావు ఇద్దరిలో. ఇద్దరు వేర్ సపోజ్డ్ టు బి జనరేషనల్ టాలెంట్స్ అని నువ్వు వచ్చినప్పుడే అన్నారు. ఇద్దరూ ఆహ్, త ప్రూవ్ చేసుకోలేదు. సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే మార్కరమ్ టీమ్‌లోకొచ్చాడో ఓకే. నెక్స్ట్ ప్రీమియర్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ తర్వాత మార్కరమే అన్నారు. సో, రోహిత్ శర్మ విషయంలో కూడా అదే అన్నారు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ అని చెప్పి ఎంత ఫెయిల్ అయినా ఛాన్స్‌లు ఇస్తూనే ఉండే. మార్కరమ్ కేస్‌లో గూడా తను ప్రూవ్ చేసుకోకపోయినా ఇంకా ఈ అప్పుడప్పుడు ఇక టీమ్‌లో ఉంటున్నాడు. బట్ స్లోలీ ఫేడ్ ఔట్ అవుతున్నాడు. ఇలాంటి టైంలోనే అప్పుడు మనకు గుర్తుంటే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడు రోహిత్ శర్మ. గుర్తుందా? సో, అవును అక్కడి నుంచి రాహుల్. అవునవును. రెస్ట్ ఈజ్ హిస్టరీ. అక్కడి నుంచి రెస్ట్ రోహిత్ ఈజ్ శర్మ హిస్టరీ. కెరియర్ కరెంట్‌లీ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ! సో, ఐ థింక్ అదే గ్రాఫ్ మనం మార్కర్ విషయంలో చూస్తామా అనేది ఐ థింక్ వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ సిమిలారిటీస్ ఆర్ వెరీ స్ట్రైకింగ్. అవును రాహుల్. కొన్నిసార్లు ప్లేయర్స్‌కి ఇట్లాంటి అపాయింట్‌మెంట్స్ చాలా బూస్ట్ ఇస్తది. అంటే ఇప్పుడు నువ్వు రోహిత్ శర్మ గురించి చెప్పినట్టే మార్క్రమ్ కూడా ఇప్పుడు ఇది నాకు తెలిసి ఈ టైటిల్ విన్ అనేది తనకి పర్సనల్‌గా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చుంటది. అంటే నేను నాకు వేరే గేమ్స్ నేను చేయడం వల్ల ఈ సౌత్ ఆఫ్రికన్ టీ20 లీగ్ కొంచెం తక్కువ ఫాలో అయ్యాను ఈసారి. కానీ నేను చూసిన కొన్ని ఇమేజెస్‌లో మార్క్రమ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారో. ఆ మార్క్రమ్ ఒక మ్యాచ్‌లో సెంచరీ కొట్టినప్పుడు లిటరల్లీ ఐ థింక్ హిస్ ఫాదర్ వాస్ ఇన్ టియర్స్ అండ్ ఈవెన్ మార్క్రమ్ కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. అంటే ఇట్ జస్ట్ సేస్ హౌ మచ్ ఇట్ మెంట్ టు హిమ్. అంటే నాట్ జస్ట్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ కానీ ఒక టీమ్‌కి ఫస్ట్ టైమ్ సౌత్ ఆఫ్రికన్ టీ20 లీగ్ ఫస్ట్ ఇనాగ్రల్ ఇయర్ ఇది. అట్లాంటి టీమ్‌కి ఒక ఫ్రాంచైజ్ నమ్మి తనకి కెప్టెన్సీ ఇచ్చి తను టీమ్ ఫస్ట్ 2 గేమ్స్ ఓడిపోయింది. అండ్ నువ్వు చెప్పినట్టుగానే ఫస్ట్ 2 గేమ్స్ నేను ఫాలో అయినప్పుడు చూసినప్పుడు నాకు సేమ్ ఫీలింగ్ సేమ్ వైబ్ వచ్చింది. అరే! ఏంట్రా మళ్ళీ సేమ్ మన సన్‌రైజర్స్ స్టోరీ రిపీట్ అవుతదేంటి ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ద టేబుల్ అని కానీ అనిపించింది. నిజంగానే సన్‌రైజర్స్ స్టోరీ రిపీట్ అయింది గదా! సడెన్‌గా మిడ్ మిడ్ సీజన్ సడెన్‌గా నీకు టీమ్ రైజ్ అవ్వడము, అదే పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్. పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్. సేమ్ 2016 సీజన్ ఇట్లనే ఆడినట్టు గుర్తు నాకు అసలు. స్టార్టింగ్‌లో టీమ్ లైట్ అనుకున్నారు అందరూ. అండర్ డాగ్స్ లైట్ వీళ్ళన్నారు. తర్వాత ఒక్కసారి లైన్ గెలవడం స్టార్ట్ చేసాం. అండ్ ఒక మార్కీ పెర్ఫార్మన్స్ వాస్ దట్ మార్కో యాన్సన్ మ్యాచ్. తను గెలిపియడం చూడు బ్యాట్‌తో దట్ వాస్ ఇగ
దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఛాంపియన్ టీమ్. అక్కడే ఇదేదో తేడాగుంది నాయనా! వీళ్ళేదో సృష్టించబోతున్నారని ఒక ఝలక్ కనిపించింది. అండ్ థట్ ప్రూవ్డ్ టు బి ట్రూ. అండ్ ఆ సెమీఫైనల్‌లో సూపర్ పెర్ఫార్మన్స్ 200 కొట్టడం నీకు ఆ మ్యాచ్‌లో నీకు ఎంత ఆ మ్యాచ్ నేను యాక్చువల్లీ పడుకున్నాను నేను. 10 అవర్స్ వరకు చూసి అరే! ఇగ ముక్కుకుంటూ 140 కొడతారు టిపికల్ సన్‌రైజర్స్ స్టైల్‌లో అనుకున్నా నేను. కానీ పడుకొని నేను పొద్దున్న 4కి మెలుకువొచ్చి చూస్తే అక్కడ స్కోర్ 215కి వెళ్ళిపోయింది. మార్కరం 100 కొట్టేసాడు. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేసాం. ఫైనల్‌కెళ్ళిపోయాం. అండ్ ఇక ఫైనల్‌లో ఏమైందనేది ఐ గెస్ సౌత్ ఆఫ్రికన్ లీగ్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో, ఫస్ట్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికన్ టీ20 లీగ్ ఎక్కడికి పోదు. ఐ థింక్ ఐపీఎల్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ లీగ్ అదే ఉండబోతోంది ఫర్ ద నియర్ ఫ్యూచర్. అవును. మనం నో చాలా డౌట్. సార్లు మామూలుగా ఇట్లా మన ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆక్షన్స్ గురించి కొంచెం ఎక్కువ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. కానీ ఎందుకో ఐ థింక్ ఇప్పుడు మనం అంటే యెస్ హైండ్‌సైట్‌లో మనం మాట్లాడుకున్నప్పుడు చాలా వావ్ అని అనిపించే రకంగా కొన్ని కనబడతాయి గానీ, ఐ థింక్ మన వాళ్ళు ఎయిడెన్ మార్కరమ్, ట్రిస్టన్ స్టబ్స్ అండ్ అలాగే మార్కో యాన్సన్ అంటే ఇప్పుడు కరెంట్ సౌత్ ఆఫ్రికన్ క్రాప్ ఆఫ్ ప్లేయర్స్‌లో బాగా టాలెంటెడ్ అండ్ మంచి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్స్ ఎవరంటే టక్కుని చెప్పి ఒక 5 పేర్లో ముగ్గురు వీళ్ళే ఉంటారు. సో, ఇలాంటి ఒక స్ట్రాంగ్ కోర్ క్రియేట్ చేసినందుకు నిజంగా ఐ థింక్ ద మేనేజ్‌మెంట్ ఆల్సో డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ కంట్రీలో లీగ్ జరుగుతుందో అక్కడ ఆ కంట్రీలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్‌ని నువ్వు ఒక కోర్‌గా ఫార్మ్ చేస్తే ఎంత సక్సెస్ ఉంటదనేది మనం ఆల్రెడీ కొన్ని లీగ్స్‌లో చూసాము. సో, ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఆ పొరపాటు జరగకుండా చూసుకున్నట్టు అనిపించింది. అండ్ అలాగే వాళ్ళు రాల్ఫ్ వాండర్‌మోర్ ఇప్పుడు తను నెదర్‌లాండ్స్‌కి ఆడుతున్నాడు. ఆహ్, అండ్ అంతకుముందు సౌత్ ఆఫ్రికాకి కూడా ఆడాడు. సో, తను రాల్ఫ్ వాండర్‌మెర్ లాంటి ఒక ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్ అంటే తను సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్ అనేవి తనకు ఆల్‌మోస్ట్ హోమ్ కండిషన్స్ లాంటివి. సో, తనలాంటి ప్లేయర్‌ని కూడా ఇప్పుడు తనను ట్రైడ్ అండ్ టెస్టెడ్ టీ20 ప్లేయర్. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో అయితే కొన్ని వందల వేలు టీ20లీస్ ఆడుతానే ఉంటాడు కంటిన్యూయస్‌గా ఆల్ అరౌండ్ ది ఇయర్. సో, అట్లాంటి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌ని కూడా తీసుకొచ్చి తనని బ్యాక్ చేసి ఎందుకంటే రాల్ఫ్ వాండర్‌మెర్ కూడా ఒక 1 ఆర్ 2 గేమ్స్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. సో, ఐ థింక్ ఐ థింక్ హి ఈస్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ద ఫైనల్ కూడా. సో I think the management also deserves a lot of credit for that role. యాహ్! డెఫినైట్‌లీ. సో, 'రోల్ ఆఫ్ వాండర్‌వర్ఫ్‌ని' ఇప్పుడు చూస్తే నేను అనుకున్నా, అరేయ్! మనమే అసలు మనమే ఇప్పుడిక 30లోకి ఎంటర్ అయితున్నాము. ఇక క్రికెట్ ఆడడం మనమే ఈ మధ్య అదే కష్టంగా అనిపిస్తుంటే, ఈ మనిషి ఎప్పుడు మనం ఇంకా చెడ్డీలేసుకుంటున్న వయసులో కూడా ఆడడం చూసాం మనం. ఇంకా ఆడుతున్నాడు, ఇంకా మ్యాచ్‌లు గెలిపిస్తున్నాడు అనేది దట్ వాస్ షాకింగ్ అసలు. అండ్ అట్లా కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు. సో, ఐ థింక్ 'వాండర్ మరో' ఈస్ ఆల్సో వన్ సచ్ క్యారెక్టర్. అసలు ఎక్సెప్షనల్ బౌలింగ్ ఫైనల్ మ్యాచ్‌లో చూసాను నేను. లీడింగ్ వికెట్ టేకర్. సో, ఐపీఎల్‌లో మరి తీసుకుంటారా అనేది ఒక క్వెషన్ ఉన్నా గానీ, బట్ ఐ గెస్ మీకు 40 ఇయర్ ఓల్డ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ అంటే క్వెషన్ మార్క్స్ ఉంటాయి. సో, లెట్ అస్ సీ. బట్ బట్ ఐ ఐ థింక్ అట్లాంటి ప్లేయర్స్ ఉంటే టీమ్‌లో ఏదో ఉంటుందబ్బా! ఈ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అదే గుర్తించింది. తను పెట్టుకుంది. అండ్ దే ఆర్ చాంపియన్స్ నౌ. 100% రావాలి. ఐ థింక్ ఈవెన్ ఆర్‌సీబీలో గూడా ఇప్పుడు మనం చూసుకుంటే యెస్ ఓకే. వాళ్ళకి టైటిల్స్ పరంగా వాళ్ళకి కొంచెం ఆహ్, ఏంటది కొంచెం ఒక బ్యాడ్ మెమరీలా మిగిలిపోయినా ఐ థింక్ విరాట్ కోహ్లీ ఇంటెంట్ ద్వారా వాళ్ళు ఆర్‌సీబీని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు అండ్ తను కెప్టెన్సీ ఉన్నప్పుడు ఆర్‌సీబీ ఏ రకంగా 2016లో తను పర్సనల్ లెవెల్‌లో కూడా ఏ రకంగా ఆ టీమ్ రైజ్ అనేది చూసాము. ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే చాలా ఉంటాయి. నువ్వు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ ప్లేయర్స్, ఆ క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టీమ్‌లో. ఐ థింక్ రాల్ఫ్ వాండమో డిస్పైట్ బీయింగ్ ఐ థింక్ 38 ఇయర్స్ అయినా సరే ఐ థింక్ ఈస్ వన్ సచ్ గై హూ విల్ గివ్ ఇట్ ఆల్ 100% ఇస్తాడు. ఎనీ టైమ్ హి ఈస్ ఆన్ ద ఫీల్డ్. తను కౌంటీ మ్యాచ్ ఆడుతున్నా, తను నార్మల్ టీ20 బ్లాస్ట్ ఆడుతున్నా, 100 ఆడుతున్నా, ఐపీఎల్ అయినా, కరేబియన్ ప్రీమియర్ లీగ్ అని ఏ లీగ్ అన్నా తీసుకో దేర్ విల్ బి సమ్ ప్లేయర్స్ హూ విల్ గివ్ దేర్ 100% నో మ్యాటర్ వాట్. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలీస్ పెర్రీ. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది. ఎలీస్ పెర్రీ తను చా లాస్ట్ ఇయర్ కామన్‌వెల్త్ గేమ్స్ టైమ్‌లో తనకి బ్యాక్ ఇంజ్యూరీ ఉంటదనమాట. 1 ఆర్ 2 గేమ్స్ మిస్ అవుతది. సో, కానీ మరలా ఫైనల్‌కొచ్చి తను ఆడుతున్నప్పుడు ఫీల్డింగ్‌లో ఒక 1 ఆర్ 2 రన్స్ సేవ్ చేయడానికి ఇంకా తను లెక్క చేయకుండా అటు ఇటు డైవ్ చేస్తూనే ఉంటదనమాట కంటిన్యూయస్‌గా. అంటే జనరల్‌గా అట్లాంటి సీనియర్ ప్లేయర్స్ ఆల్రెడీ అప్పుడే రికరింగ్ ఇంజ్యూరీస్ జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఫీల్డింగ్‌లో. కానీ ఎలీస్ పెర్రీ మాత్రం భయంకరంగా ఫీల్డింగ్ చేసింది. అండ్ ఇంకొక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మొన్నే సెమీఫైనల్‌లో మన ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో
ఐ థింక్ స్నేహ రాణా ఒక స్వీప్ షాట్ కొడతదనమాట. అది డెస్టిన్డ్ టు గో టు బౌండరీ. అసలింక అది షాట్ చూడగానే తను చేసిన టైమింగ్ గాని అండ్ బాల్ వెళ్తున్న పేస్ కూడా చూస్తే ఖచ్చితంగా బౌండరీ అని 99 మెంబర్స్ ఔట్ ఆఫ్ 100 చెప్తారు ఖచ్చితంగా అది బౌండరీ అని. కానీ ఎలీస్ పెర్రీ వస్తది ఫ్రేమ్‌లోకి వచ్చి అసలు దూకుతూ గాల్లో ఉండగా బాల్‌ని ఫ్లిక్ చేస్తదనమాట. 2 రన్స్ సేవ్ చేస్తది. ఓకే. 2 రన్స్ అల్టిమేట్‌గా ఎండ్ ఆఫ్ ద ప్లే చూసుకుంటే మన ఇండియా లాస్ట్ బై వెరీ స్మాల్ మార్జిన్. మన వాళ్ళు కొన్ని కొన్ని మిస్‌ఫీల్డ్స్ కూడా చేశారు. దగ్గర దగ్గర 6 ఆర్ 7 మిస్‌ఫీల్డ్స్. సో, ఆల్ ది స్మాల్ థింగ్స్ మ్యాటర్ ఇన్ టీ20 క్రికెట్. సో, ఇప్పుడు ఎలాగో మన విమెన్స్ గేమ్ గురించి టాపిక్‌లోకి వచ్చేసాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ అప్రోప్రియేట్ దట్ వి టాక్ అబౌట్ ద విమెన్స్ టీ20 వరల్డ్ కప్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో, నీ అబ్జర్వేషన్స్ ఏంటి రాహుల్? నేను ఓన్లీ ఒకటే ఒక మ్యాచ్ చూసా సెమీఫైనల్. నేను యాక్చువల్ సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఐయామ్ వెరీ బిజీ. కాబట్టి నేను చాలా తక్కువ క్రికెట్ చూడగలుగుతున్నా ఈ మధ్య. సో, నేను మరీ ఓవర్ డోస్ ఆఫ్ క్రికెట్ అయిపోయింది. అదేంది మొన్ననే కదా టీ20 వరల్డ్ కప్ ఒకటయింది. 50 ఓవర్ వరల్డ్ కప్ ఒకటయింది ఉమెన్స్‌ది అనుకున్నా. సర్లే అని చెప్పి సరే సెమీఫైనల్స్‌కొచ్చారు చూద్దామని చెప్పి చూస్తుండే నేను మ్యాచ్. సో, యాక్చువల్‌గా ఏంటి ఆస్ట్రేలియన్ టీమ్‌ని నువ్వు మినిమమ్ ఒక 170 స్కోర్‌కి రిస్ట్రిక్ట్ చేసావు. మరీ వన్ సైడెడ్ ఫైనల్‌లాగా కాకుండా అంటేనే ఇట్ వాస్ గుడ్ పర్ఫార్మెన్స్. బట్ బ్యాటింగ్‌లో స్టార్టింగ్‌లోనే స్మృతి మందాన ఔట్ అవ్వడం అంత మంచి స్టార్ట్ లేకుండే. బట్ జెమిమా రాడ్రిగ్స్ అండ్ హర్మన్‌ప్రీత్ కౌర్ పార్ట్నర్‌షిప్ వాస్ ఎక్సెప్షనల్. నాకు చాలా అంటే దట్ వాస్ కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఆడారు వీళ్ళు. అంటే ఉమెన్స్ గేమ్ కూడా ప్రోగ్రెస్ అయితుంది. ఇదివరకు చూస్తున్న ఉమెన్స్ గేమ్ కాదు ఇది. ఎస్పెషల్లీ ఇండియా వాళ్ళు ఆడేదని అర్థమైపోయింది. అంటే ఈవెన్ టాక్టిక్స్ వైజ్ కానీ ఆడే షాట్స్ కానీ ఇది కానీ. సో ఐ థింక్ రైట్ టైమ్ ఫర్ ఉమెన్స్ ఐపీఎల్ ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది కదా ఉమెన్స్ ఐపీఎల్. సో దానికి ఇంతకంటే బెటర్ ప్రీకర్సర్ ఉండదు అనుకున్నా. నేను ఇంకా మనం ఆ మ్యాచ్ గెలుస్తాం అనుకున్నా. అన్ఫార్చునేట్లీ అసలు హర్మన్‌ప్రీత్ కౌర్ అట్లా నీకు రన్అట్ అవ్వడం టూ మచ్ అబ్బా. అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను ఉండుంటే ఐ థింక్ ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు ఫైనల్‌లో. సేమ్ 2019 సెమీఫైనల్ ధోని మూవ్‌మెంట్ అంటావా? అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ హార్ట్ బ్రేకింగ్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ క్రికెట్ టీమ్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ ఎవర్. అర్థమే కాదు. గెట్ ఇట్ కదా! 100% 100%. వాళ్ళు ఇప్పుడు ఒక వరల్డ్ 11 తయారు చేసామనుకో ఉమెన్స్ క్రికెట్‌లో 11కి 11 ప్లేయర్స్ ఆస్ట్రేలియన్ టీమే. ఆస్ట్రేలియన్ టీమే వరల్డ్ 11. అట్లాంటి టీమ్‌ని నువ్వు ఆల్మోస్ట్ అంటే అండ్ దట్ పార్ట్నర్‌షిప్ బ్యూటీ ఏంటంటే హర్మన్‌ప్రీత్ ఇంకా జెమిమా రాడ్రిక్స్ ఆడుతున్న పార్ట్నర్‌షిప్ సింపుల్‌గా వాళ్ళు అంటే ఇట్ వాజంట్ లైక్ ఏదో ఇక కష్టపడి సిక్స్‌లు అది ఇది ఇష్టం వచ్చినట్టు కొట్టట్లే షాట్స్. నీట్‌గా నీకు గ్యాప్స్ చూసుకొని ఆడడము అండ్ చాలా కాలిక్యులేటెడ్‌గా ఉండే అండ్ ఇట్ వాస్ ఇంకా ఈజీగా వీళ్ళు కొట్టేస్తున్నారు టార్గెట్ అనే పాయింట్ నుంచి ఆ అన్ఫార్చునేట్ రన్‌ఔట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఉమెన్స్ క్రికెట్‌లో ఇప్పుడు సేమ్ మ్యాచ్ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్‌లో అనుకో కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటది మన టీమ్‌లో. ఎవరో కింద ఫినిషర్స్ లాగుంటారు. బట్ ఇక్కడ మనదే ఉమెన్స్ క్రికెట్‌లో ఇంకా అంత డెప్త్ జనరేట్ కాలేదు. దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వి కుడెంట్ ఫినిష్ ఆఫ్ ద మ్యాచ్. పాపం దీప్తి శర్మ అప్పటికి ట్రై చేసింది. బట్ వర్కౌట్ కాలే. బట్ అగైన్ ఆస్ట్రేలియా లాంటి టీమ్‌తో నీకు దేర్ ఈస్ నో షేమ్ ఇన్ లూజింగ్. మరీ వన్ సైడెడ్ ఫైనల్ కాలేదు. బట్ ఐ థింక్ ఇంకొకటేంటంటే ఇన్ని సార్లు సెమీఫైనల్, ఫైనల్‌కి వచ్చి ఓడిపోతున్నాం మనము. ఐ థింక్ ఇక మనం అట్లా డిసప్పాయింట్ అవ్వాలి అనేది పక్కన పెడితే ఐ థింక్ వి డిజర్వ్ టు సీ సమ్ అంటే అంటే ద ఉమెన్స్ క్రికెట్ టీమ్ డిజర్వ్స్ డిసప్పాయింట్‌మెంట్ అంటాను నేను. ఏమంటావు? మన వాళ్ళు స్టాండర్డ్ చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఈవెన్ రీసెంట్‌గా ఐ థింక్ ఫ్రమ్ 2017 చూసుకుంటే మన వాళ్ళు స్టాండర్డ్స్ ఎట్లా సెట్ చేశారంటే వీ కెన్ బీట్ ఎనీ టీమ్ ఆన్ ద గివెన్ డే అనే రకంగా ఆ టీమ్‌లో ప్లేయర్స్ కానీ, అథ్లెటిసిజం గానీ, స్కిల్డ్ ప్లేయర్స్ లైక్ స్మృతి, షఫాలి, హర్మన్‌ప్రీత్, జమీమా, రీచా, ఇట్లా టాలెంటెడ్ ప్లేయర్స్ లిస్ట్ చెప్పుకుంటే చాలానే ఉంది. సో, మన వాళ్ళు స్టాండర్డ్ అంత హైలో సెట్ చేసినప్పుడు డెఫినెట్‌లీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అంతే హైలో ఉంటాయి. సో, నువ్వు చెప్పినట్టుగా ఆస్ట్రేలియా లాంటి ఒక టీమ్‌కి దేర్ ఇస్ నో షేమ్ ఇన్ లూజింగ్ టు ఎ టీమ్ లైక్ ఆస్ట్రేలియా. బట్ ఆస్ట్రేలియా వాళ్ళే ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ అది. అది స్వయంగా ఆ రోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్న యాష్ గార్డ్నర్ కూడా అదే మాట చెప్పింది. అసలు మేము ఆల్మోస్ట్ ఓడిపోయాం అనుకున్నాము. కానీ ఎప్పుడైతే మేము అలా ఓడిపోయే సిట్యుయేషన్‌లో ఉంటామో అప్పుడే మేము ఒక టీమ్‌గా చాలా
ఎక్కువ ఫైట్ చేస్తాము. సో, ఆ ఫైటింగ్ ఆ! స్పిరిట్ అనేది మనకి క్లియర్‌గా కనపడింది ఆ రోజు. అండ్ ఏంటి ఎలీస్ పెరి దూకి బాల్ ఆపడం మాత్రం అస్సలే నిజంగా అది హైలైట్ అది. అసలు అది హైలైట్ అది. అది ఐ థింక్ అంటే ఫీల్డింగ్ ఇందాక చెప్పినట్టుగానే మన వాళ్ళు ఫీల్డింగ్‌లో ఈజీగా నాకు గుర్తున్నంత వరకు దగ్గర దగ్గర ఒక 9-10 రన్స్ మన వాళ్ళు ఫీల్డింగ్‌లో కొంచెం మిస్‌ఫీల్డ్ చేశారు. సో, ఈవెంచువల్‌గా మనం ఓడిపోయింది 5 రన్స్‌తోనే. నాకింకా గుర్తుంది కామన్‌వెల్త్ గేమ్స్ ఫైనల్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో జరిగినప్పుడు మన వాళ్ళకి 28 రన్స్ కావాలి 18 బాల్స్‌లో. ఐ థింక్ అప్పుడు 5 వికెట్సో, 4 వికెట్సో ఉంటాయి. సేమ్ దీప్తి శర్మ, స్నేహ రాణా క్రీజ్‌లో ఉంటారు. ఇప్పుడు కూడా సిమిలర్ సిట్యుయేషన్ ఈ సెమీఫైనల్‌లో 31 రన్స్ కావాలి 18 బాల్స్‌లో. స్నేహ రాణా అండ్ దీప్తి శర్మ ఇద్దరు క్రీజ్‌లో ఉన్నారు. కానీ ఆ రోజు 9 రన్స్‌తో ఓడిపోయాం. ఈరోజు 5 రన్స్‌తో ఓడిపోయాం. సో, ఇప్పుడు విమెన్స్ ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్‌గా అసలు ఇప్పుడు ఆస్ట్రేలియాని కొట్టుంటే హైలీ లైక్లీ ఇండియా యాహ్! ఖచ్చితంగా నేను కప్ కొట్టేది. యాక్చువల్‌గా నేను ఇట్లానే ఆలోచిస్తుండే ఒక స్టోరీ లైన్ ఏంటంటే ఎట్లయితే 2007లో మనం వరల్డ్ కప్ గెలిచి తర్వాత ఈ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ బ్లాక్ బస్టర్ స్టార్ట్ ఉండేనో, సేమ్ వే ఇప్పుడు మన టీమ్ ఇప్పుడు ఫైనల్‌కెళ్ళి ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికానో, ఇంగ్లాండ్‌నో కొట్టి ఇప్పుడు నెక్స్ట్ వీక్ వుమెన్స్ ఐపీఎల్ స్టార్టింగ్ అంటే జోష్ ఎలా ఉండేదసలు? అవును. ఛ! స్క్రిప్టే నిజంగా స్క్రిప్ట్ అలాగే ఆ! రెడీ అయినట్టు అనిపించింది నిజంగా. అంటే థిస్ ఈస్ సంథింగ్ లైక్ ఇప్పుడు గాడ్ స్క్రిప్ట్ అంటారు చూడు నిజంగా అలాగే జరుగుతదేమో అని హ్మ్. నేను కూడా అండ్ ఆ అనుకున్నాను. పార్ట్నర్‌షిప్ గూడా సూపర్ పార్ట్నర్‌షిప్ అది. నీకు కష్టమైన టార్గెట్ మంచి బౌలింగ్ అటాక్ మీద ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఎంత ఈజీగా వాళ్ళు నీకు రిక్వైర్డ్ రన్ రేట్‌ని దింపేసారసలు. ఎంత సింపుల్‌గా అసలు. అదే కదా! మాస్టర్‌ఫుల్ బ్యాటింగ్. జెమిమా రోడ్రిగ్స్ ఐ థింక్ పాపం తను షీ ఈస్ స్టిల్ వెరీ యంగ్. ఐ థింక్ షీ ఈస్ 22 ఇయర్స్ అనుకుంటా. సో, అందరికీ తెలిసిందే షీ ఈస్ ఫ్రమ్ ముంబై. ఆల్సో వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ స్మృతి మందాన. సో, తను ఏమైందంటే తనని లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్‌కి సెలెక్ట్ చేయలేదు. సో, ఐ థింక్ తను రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. తనప్పుడు ఒక భయంకరమైన డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను నేను. ఇంట్లో నేను టీ అట్లా పెట్టుకుంటున్నప్పుడు మా మమ్మీ పక్కనొచ్చి నా పైన చేయి వేస్తే కళ్ళలోంచి నీళ్ళు కారిపోయినాయి. మా మమ్మీకి అర్థమైంది నేనెంత డిప్రెషన్‌లో ఉన్నానో. అట్లా ఇట్స్ ఎ వెరీ అది పెనిట్రేటివ్ స్టోరీ అనమాట. నిజంగా చదివినప్పుడు నాకు కూడా చాలా ఎమోషనల్ అయింది. అంటే తను షీ ఈజ్ ఆల్వేస్ ఇప్పుడు టాలెంట్ వైస్‌గా జమీమా ఎప్పుడు లైక్ రైట్ ఫ్రమ్ ద టైమ్ షీ వాస్ బ్రాట్ ఇంటు ద ఇండియన్ క్రికెట్ ఎవ్రీవన్ న్యూ దట్ షీ హాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ స్టిల్ చాలా యంగ్ కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ విషయంలో కొంచెం స్ట్రగుల్ అయింది. కొంచెం ఇన్ అండ్ ఔట్ ఆఫ్ ద టీమ్ అలా అయింది. కానీ చూడు తన కమ్‌బ్యాక్ సీరీస్ తను లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఏషియా కప్ టైమ్‌లో అనుకుంటా. తనకి ఏషియా కప్ టైమ్‌లో తను కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు షీ వాస్ ద ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ ఇన్ దట్ ఏషియా కప్. అండ్ అలాగే తను చాలా ఇంప్రూవ్ చేసుకుంది తన గేమ్. అంటే నేను స్టార్టింగ్ నుంచి తన కెరియర్‌ని ఫాలో అవుతున్నాను కాబట్టి, సో, తను ఎక్స్‌ట్రా కవర్ పైన డ్రైవ్స్ అవుట్ అంతకుముందు తను ఎప్పుడు కూడా క్రీజ్ డెప్త్ యూజ్ చేసి బ్యాక్వర్డ్ పాయింట్, కట్స్, లేట్ డాబ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ స్లాగ్ స్వీప్స్ ఇవి ఆడేది. కానీ ఇప్పుడు ఎక్స్‌ట్రా కవర్‌లో తను రేంజ్ ఇంప్రూవ్ చేసుకుంది. తన రిస్ట్ వర్క్ కానీ ఇదంతా గూడా. ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి ఒక టీమ్ తోటి నువ్వు ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్ తోటి 24 బాల్స్‌లో 43 కొట్టావంటే ఇట్ జస్ట్ షోస్ దట్ యూ ఆర్ జస్ట్ బిల్డ్ ఫర్ బిగ్ ఇన్నింగ్స్ అండ్ యూఆర్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అనే ఆ సైన్ చూపించింది. సో, వెరీ హ్యాపీ ఫర్ జమీమా. సో, లెట్స్ జస్ట్ హోప్. నాకు తెలిసి ఓపెనర్స్ స్టార్ట్ ఇచ్చుండుంటే ఐ గెస్ ఈజీగా ఫినిష్ చేసేసేవాళ్ళు వీళ్ళు. స్మితీ ఖచ్చితంగా. షఫాలి, స్మృతి గనక హ్మ్. నిజంగా 6 ఓవర్స్ వరకు ఉండుంటే కొంచెం మ్యాచ్ డెఫినైట్‌లీ టర్న్ అయిపోయేది. మన వాళ్ళు అక్కడికి అటాకింగ్ అప్రోచ్ అనేది ఆపలేదు. వికెట్స్ పడుతూ ఉన్న జమీమా, హర్మన్‌ప్రీత్ వీళ్ళందరూ వచ్చిన ఫస్ట్ 1 ఆర్ 2 బాల్స్‌లోనే బౌండరీ కొట్టి స్ట్రెయిట్ అవే ఇంటిని చూపించారు. బట్ ఆల్ దీస్ గుడ్ సైన్స్ అంటే దిస్ ఈస్ బిల్డింగ్ అప్ టు సంథింగ్ రియల్లీ గుడ్. అంటే ఎందుకంటే ఐ ఇప్పటి వరకు థింక్ వుమెన్స్ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా లెవెల్ పెరుగుతది. ఐ థింక్ దేర్ ఇస్ నో స్టాపింగ్ ఐ గెస్. సో, ఫస్ట్ టైమ్ మీరు వింటున్నారు అండ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఆన్ క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఇయర్ విమెన్ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి జరిగే వరల్డ్ ఈవెంట్స్‌లో ఇండియానే కాకుండా వేరే టీమ్స్ ఆస్ట్రేలియాని ఎలా కొడతాయో మీరే చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ప్యూర్ డామినెన్స్ అనమాట విమెన్స్ క్రికెట్‌లో. ఇందాక రాహుల్ చెప్పినట్టు వరల్డ్ 11 సెలెక్ట్ చేస్తే ఆ 11 ఆస్ట్రేలియన్ ప్లేయర్సే ఉంటారని. నో డౌట్ ఆస్ట్రేలియా ఈస్ స్టిల్ ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్ అండ్ దే విల్ కంటిన్యూ టు గ్రో స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళ సెలక్షన్ క్రైటీరియా గానీ, వాళ్ళ ప్లేయర్స్ ఫిట్‌నెస్ లెవెల్స్ గానీ, ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్ గాని ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్‌గా ఉంది. కానీ ఇప్పుడు ఈ విమెన్స్ ఐపీఎల్ రావడంతోటి ఇండియా టీమ్ లాంటి ఇండియన్ టీమ్ కూడా వాళ్ళకి గట్టి ఫైట్ ఇచ్చి దే ఆర్ జస్ట్ కమింగ్ క్లోజ్. ఎప్పుడు ఇలాగే ఉండదు. ఈవెన్ నిన్న కూడా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ సెమీఫైనల్ జరిగినప్పుడు
ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ సెమీఫైనల్స్‌లో 3 సార్లు ఇన్ వరల్డ్ కప్స్ అంటే 50 ఓవర్ టీ20 వరల్డ్ కప్‌లో 3 సార్లు కలుసుకున్నారు. 3 సార్లు ఇంగ్లాండే గెలిచింది. కానీ నిన్న టేబుల్స్ టర్న్ అని. సో, అలాగా దేర్ విల్ కమ్ ఎ డే వేర్ టేబుల్స్ విల్ టర్న్, వేర్ ఇండియా విల్ డెఫినైట్లీ విన్ ద వరల్డ్ కప్ అండ్ విల్ డెఫినైట్లీ బీట్ ఆస్ట్రేలియా ఆన్ ఎనీ గివెన్ డే. సో, ఇప్పటి నుంచి నేను సో అనుకోవడం విమెన్స్ క్రికెట్ ల్యాండ్‌స్కేప్‌లో ఈక్వెన్స్ మారబోతున్నాయి. విమెన్స్ ఐపీఎల్ జరిగినప్పుడు ఈ ప్లేయర్స్ ఎక్స్‌పోజర్ వల్ల ఐ థింక్ టీమ్స్ లైక్ ఇంగ్లాండ్, టీమ్స్ లైక్ న్యూజిలాండ్, టీమ్స్ లైక్ ఇండియా విల్ అండ్ టీమ్స్ లైక్ ఈవెన్ పాకిస్తాన్, శ్రీలంకలో కూడా కొంచెం మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. దే మైట్ టేక్ సమ్ టైమ్ బట్ ఈ టీమ్స్ అన్నీ కూడా కొంచెం ఐ థింక్ దే విల్ పుష్ అప్ అండ్ మేక్ ష్యూర్ దట్ దే గివ్ టఫ్ కాంపిటీషన్ టు ఆస్ట్రేలియా అనుకుంటున్నా. సో, ఈ ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ మూమెంట్. మనము ఇంకో డైమెన్షన్ ఆఫ్ క్రికెట్ గురించి మాట్లాడడానికి, దట్ ఈస్ మెన్స్ క్రికెట్. అక్కడ ఆస్ట్రేలియా డామినెన్స్ ఎక్కడో ఉండే డామినెన్స్ ఇప్పుడు ఎక్కడుందనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ లబుషేన్ మనం పాకెట్‌లో ఉంటది. పిచ్ డిస్కషన్ చేద్దామా? మ్యాచ్ డిస్కషన్ చేద్దామా? ఏం చేద్దాం చెప్పు? నిజంగా అంటే నేను కావాలని ప్రాస గురించి వాడట్లేదు. ఎవరికైనా వినడానికి ఇబ్బందిగుంటే ఆహ్, నన్ను నిజంగా ఏమన్నా చిన్నగా ఒక తిట్టాలన్నా, ఒక దెబ్బ కొట్టాలన్నా పెళ్ళికొచ్చేసానండి. నిజంగా పిచ్చి గురించి మాట్లాడితే వాళ్ళని పిచ్చోళ్ళంటాను రాహుల్ నేనైతే. నువ్వేమంటావు చెప్పు? నిజమే. అంటే ఏమో నాకు అట్లా అనబుద్ధి కూడా కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సరే ఎవడో ఆస్ట్రేలియన్ ఫ్యాన్ ఎవడో అనడము, సరే ఆస్ట్రేలియన్ టీమ్‌లో ఉన్న ప్లేయర్స్ ఏడవడం అదంతా ఓకే. బట్ గిడియన్ హేగ్ వీళ్ళు కూడా లే ఇప్పుడు బీసీసీఐ డాక్టరింగ్ పిచెస్ అని చెప్పేసి ఓపెన్‌గా వాళ్ళు ఇట్లా ఆర్టికల్స్ రాస్తున్నారు, కాలమ్స్ రాస్తున్నారు. ఇదంతా ఇప్పుడు మనల్ని మనం క్వెషన్ చేసుకోవాల్సొస్తది అప్పుడప్పుడు గానీ, బట్ ఐ డోంట్ సీ ఇక మరి ఇండియాలో అట్లాంటి పిచ్ లేకపోతే ఇంకెట్లుంటాయి? అవును రాహుల్. ఇప్పుడు మన వాళ్ళు గూడా సేమ్ పిచ్ పైన బ్యాటింగ్ చేశారు కదా! మనకేమి సెపరేట్‌గా ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయిపోగానే మనకి నాకదేగా కామెడీ ఎక్కడ ఏంటంటే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్‌కి డేంజరస్‌గా పిచ్‌ని డాక్టర్ జేశారు. అంటే ఏమంటున్నారంటే, మామూలుగా పిచ్‌ని నీళ్లు మామూలు నిలువుగా మొత్తం యూనిఫార్మ్‌గా కొడతారు నీళ్లు. కానీ వీళ్ళేమంటున్నారంటే, ఎలా నీళ్లు కొడుతున్నారంటే, లెఫ్ట్ హ్యాండర్స్‌కి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ రఫ్ జనరేట్ అయ్యేటట్టు పిచ్‌ని నీళ్లు కొడుతున్నారు అన్నారు. సరే. అట్లా కొడుతున్నారే అనుకో. కానీ నీకు చివరికి ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు ఏ టైప్ ఆఫ్ బ్యాట్స్‌మెన్ రన్స్ కొట్టారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో నాగ్‌పూర్ టెస్ట్‌లో? అదే గదా! ఇప్పుడు ఫస్ట్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. సో, టాస్ కూడా వాళ్ళే గెలిచారు. సో, మనం జనరల్‌గా కొన్ని కొన్ని సార్లు టీమ్స్ ఓకే. టాస్ కూడా ఒక అడ్వాంటేజ్‌గా మారిపోయిందని చెప్తూ ఉంటారు టెస్ట్ క్రికెట్‌లో. సో, టాస్ గెలిచారు. వాళ్ళు డీసెంట్ స్టార్ట్ అంటే ఓకే. ఓపెనర్స్‌ని చాలా చీప్‌గా ఐ థింక్ దే వర్ 2 ఫర్ 2 బోత్ కవాజా, వార్నర్ ఇద్దరు ఔట్ అయిపోయారు. కానీ మనం చూసుకుంటే అక్కడ కవాజా, వార్నర్ ఏమి స్పిన్‌కి ఔట్ అవ్వలేదు. దే గాట్ ఔట్ టు పేస్. సో, అక్కడ నో ఎక్స్‌క్యూజ్ అది. అండ్ అలాగే తర్వాత లబుషేన్ అండ్ స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా కొంచెం సెట్ అయినట్టు కనపడ్డారు. అంటే ఒక తర్వాత సెషన్ అంతా నెగేట్ చేసి ఐ థింక్ దే వర్ 84 ఫర్ 2. 84 ఫర్ 2 అంటే జనరల్లీ సెట్ ఫర్ సమ్ స్కోర్ అరౌండ్ అబౌట్ 250 ఆర్ అట్‌లీస్ట్ 200 అయినా మినిమమ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తారు టీమ్స్. కానీ అక్కడి నుంచి అంత ఘోరంగా వాళ్ళు కొలాప్స్ అవ్వడం అనేది ఐ బట్ థింక్ ఐ థింక్ అక్కడ క్రెడిట్ మొత్తం గోస్ టు జడేజా. ఎక్స్‌ట్రార్డినరీ బౌలింగ్. నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 180కి ఆస్ట్రేలియా ఔట్ అవ్వడం అనేది 100% క్రెడిట్ గోస్ టు జడేజా. అక్కడ పిచ్ కాదు. ఎక్సెప్షనల్ బౌలింగ్ నిజంగా. ఇంజ్యూరీ నుంచి వాపసొస్తూ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఏమన్నా బౌలింగా అది. ఎస్పెషల్లీ లబుషేన్ ఔట్ చేస్తాడు చూడు స్టంప్ ఔట్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ బాల్స్ ఐ హావ్ ఎవర్ సీన్. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ది. అండ్ నిజంగా జడేజా ఒక నెక్స్ట్ స్టంప్ లెవెల్‌లో చేసింది బౌలింగ్ ఎవరు చేస్తాడు. మరి? హంప్ చేసింది ఇంకెవరు మన కోన శ్రీకర్ బరాత్. యెస్. ది బాయ్ ఫ్రమ్ ది తెలుగు స్టేట్స్. యెస్. సెకండ్ టెస్ట్ మ్యాచ్ విన్నింగ్ రన్స్ కొట్టిన అధినేత. అవును. అండ్ అది నిజంగా అంటే కొంచెం ఇప్పుడు జనరల్‌గా అంటే ఓకే. టీమ్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు అంటే కొన్ని సార్లు మన ఇండియన్ ప్లేయర్స్ కూడా సిల్లీగా కనపడతారు. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఆహ్, కొంచెం ఇండియన్ ప్లేయర్స్ హిస్టరీలోకి వెళ్తే ఇప్పుడు సమ్మన్ లైక్ సచిన్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ వీళ్ళందరూ అరే స్పిన్ అంటే ఇండియా వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడతార్రా, లక్ష్మణ్ ఇట్లా మనం పేర్లు చెప్పుకుంటూ పోతే అసలు ఇండియా వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ ఎట్ హ్యాండ్లింగ్ స్పిన్ అనే హిస్టరీ మనకుంది. సో, ఆ రకమైనటువంటి ఒక మైండ్‌సెట్ తోటి మనం ఇప్పుడు ప్రెజెంట్ క్రికెట్ మ్యాచెస్ చూసినప్పుడు కొన్నిసార్లు మనకే డిసప్పాయింట్‌మెంట్ ఉంటది. అరే! ఏంట్రా కోహ్లీ స్పిన్‌గా ఔట్ అవుతున్నాడు. అరే! ఏంటి రోహిత్ శర్మ ఏంటి స్పిన్‌గా ఔట్ అవుతున్నాడు. రహానే ఏంటి స్పిన్‌గా ఔట్ అవుతున్నాడు. ఇలా ఈ రకంగా మనకి వచ్చేసిన రోజుల్లో సమ్మన్ లైక్ న్యూ కమర్ లైక్ కోనశేఖర్ భరత్ కూడా టీమ్‌లో వచ్చినప్పుడు తను ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఔట్ అయిన తీరు గానియండి, అలాగే సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో అందరూ మన ప్రసాద్ గారిని గుర్తు తెచ్చుకున్నారు నాకు తెలిసి. ఆహ్,
వెంకటేష్ ప్రసాద్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నావా? మన ప్రసాద్ గారు రాజు. ఓకే. 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 నాకు నేను వెంకటేష్ ప్రసాద్ అని ఎందుకు అనాల్సొచ్చిందంటే ఆల్రెడీ ట్విట్టర్‌లో జరుగుతున్న అంటే నాకు ప్రసాద్ అనగానే వెంకటేష్ ప్రసాద్ దగ్గర క్లిక్ అయిపోయింది. మన మా ఎంఎస్‌కే ప్రసాద్ యెస్. ఫార్మర్ యెస్. ఇండియా వికెట్ కీపర్. యెస్. యెస్. శ్రీ భరత్ లాగానే. ఎనీవేస్ సో యాహ్! ఆ మ్యాచ్‌లో సెకండ్ టెస్ట్ మ్యాచ్ నీకు టార్గెట్ 120 అయినా గాని కొంచెం టెన్షన్ ఉండే. కానీ భరత్ కొట్టిన షాట్స్ నీకు అగైన్స్ట్ ద స్పిన్ నీకు ఎంత స్మూత్‌గా కొట్టాడు. ఎంత కాన్ఫిడెంట్‌గా కొట్టాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఎంత సిల్లీగా ఔట్ అయినట్టు అనిపించిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా ఎంత అరే! చూస్తే టెస్ట్ లెవెల్ బ్యాట్స్‌మన్ కాదు అని అనిపించింది హానెస్ట్‌గా. బట్ ఆ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ కొట్టిన 20 రన్స్ వర్ లైక్ 5 స్టార్ నిజంగా. ఐ థింక్ ఒక స్లాగ్ స్విప్ ఏదో కొడతాడనుకుంటా. నేతన్ లైన్ మీద ఎవరి పైనో ఒక 6 కొడతాడు. అబ్బా! అది మాత్రం నిజంగా అసలది చూడగానే చాలా ఒక రకంగా చెప్పాలంటే ఉద్వేగభరితమైన సంతోషం అనొచ్చేమో దాన్ని. సో, చాలా అనిపించింది ఆ 6 కొట్టినప్పుడు మాత్రం. యాహ్! ఎందుకంటే హ్మ్. సేమ్ ట్రాక్ పైన ఆస్ట్రేలియా వాళ్ళు స్వీప్ షాట్స్ ఆడుతున్నప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, ఎంత ఇబ్బంది పడ్డారో ఇవన్నీ చూసాం మనం. సో, అట్లాంటి పిచ్ పైన ఒక మంచి ఇంటెంట్‌తో వచ్చి అటాకింగ్ మైండ్‌సెట్ తోటి గేమ్‌ని అరే! ఏంది ఇంకెంతసేపు కేఎల్ రాహుల్ అన్న డాట్ బాల్ ఆడతాడు. ఎంతసేపు ఎన్ని సార్లు అయ్యే! ఇలా సింగిల్ నువ్వంతా కాంట్రోవర్షియల్ టాపిక్స్ తీస్తున్నావు నువ్వు. అంటే నాకు అక్కడ నువ్వు ప్రసాద్ అనగానే వెంకటేష్ ప్రసాద్ ట్వీట్స్ మీదకెళ్ళిపోయింది నా మనసంతా నిజంగా. అంటే అక్కడ మరి 'శెట్టి' అన్న ఫాన్స్ ఫీల్ అయితారు. అందరూ ఫీల్ అయితారు నువ్వు చెప్తుంటే. అయ్య ఎవరి మనోభావాలు ఏమన్నా దెబ్బతింటే దయచేసి క్షమించండి. 'కేఎల్ రాహుల్' అన్న గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఏమంటావు? అంటే నాగ్‌పూర్ తర్వాత ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం నో ఎక్స్‌క్యూజ్. ఎందుకంటే ఆస్ట్రేలియా డీసెంట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 263 స్కోర్ చేశారు. అండ్ ఇండియా వాళ్ళని వాళ్ళు ఐ థింక్ ఇండియా వేర్ వాట్ హ్మ్. 139కి 7. సో, ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ 139 ఫర్ 7 నుంచి 260 వరకు తీసుకెళ్ళి ఇచ్చారంటే అది తప్పు అది. పిచ్చిది కాదు. ఆస్ట్రేలియన్‌దే. యెస్. ఆస్ట్రేలియా ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ బౌలర్స్‌దే. నీకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 4 బౌలర్స్‌తో దిగడం అనేది పెద్ద బ్లండర్. అది ఎందుకని చేస్తున్నారో అర్థం కావట్లే. వాళ్ళ రెన్‌షాని ఎందుకు ఆడిస్తున్నారు బాబోయ్! అంటే అస్ లాస్ట్ టైము ఇండియాకొచ్చినప్పుడు తను కొంచెం పర్వాలేదు లైట్‌గా అప్పట్లో ఐ థింక్ హి వాస్ జస్ట్ ఇంటు ద ఆస్ట్రేలియన్ సెటప్ అనుకుంటా. కొంచెం స్టబర్‌నెస్ చూపించాడు. అండ్ షీల్డ్ క్రికెట్‌లో రీసెంట్‌గా కొంచెం పెర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి ఓకే. మనోడు ఆల్రెడీ ఇండియా పైన ఆడాడు కదా! ఇప్పుడు హ్యాండ్స్‌కమ్‌ని ఎలా బ్యాక్ చేశారు సడెన్‌గా టీమ్‌లోకి తీసుకొచ్చి. అలాగే రెయిన్ షా పైన కూడా బెట్టేసారు. కానీ వర్కౌట్ అవ్వలేదు అన్‌ఫార్చునేట్‌లీ. ఏదో హెడ్‌నే బ్యాక్ జేస్తే అయిపోయేది. పాపం ఉన్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం హెడ్ ఏదో కొంచెం ఆశలు రేపిచ్చాడు. ఫాస్ట్‌గా క్విక్‌గా 30 రన్‌లు కొట్టి భయపడ్డాను నేను. ఎక్కడ వీళ్ళు కొట్టేస్తారా ఏంది వీళ్ళు అని సెకండ్ టెస్ట్ మ్యాచ్. కానీ చూస్తే నెక్స్ట్ డే పొద్దునొస్తే సంగతి తెలిసింది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఐ గెస్ ఆస్ట్రేలియా వాళ్ళు ఈ కండిషన్స్‌లో ఎవరిని బ్లేమ్ చేసుకోవాలంటే దే ఆర్ నాట్ బ్యాటింగ్ వెల్. అది మాత్రం నిజమే. ఈ స్వీప్ షాట్‌లేంది, ఆ రోతగా ఏంటి 'అలెక్స్ క్యారీ' స్పిన్ బాగా ఆడతాడనే రెప్యుటేషన్ మామూలుగా ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్‌కి. ఏం ఆడుతున్నాడసలు? అసలు స్టెప్ ఔట్ అయ్యి ఎవ్వడు ఆడట్లే. లబుషేన్, స్మిత్, హ్యాండ్స్‌కమ్ వీళ్ళు ముగ్గురు తప్పితే ఎవ్వరు నీకు ఫీట్ యూజ్ చేసి ఆడట్లే ఆ టీమ్‌లో మరి. ఫీట్ యూజ్ చేయకుండా ఇండియాలో సక్సెస్ ఎట్లా అయితారు? 2004లో ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారు ఇండియాలో. అప్పుడు ఎందుకు గెలిచారంటే మైకెల్ క్లార్క్, డేమియన్ మార్టిన్ ఇద్దరు ఫీట్ యూజ్ చేసి స్పిన్ మీద అద్భుతంగా ఆడారప్పుడు ఆ సీరీస్. నా నా లై నేను లైఫ్ లాంగ్ గుర్తుండే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండే సీరీస్ అది. సో, అట్లా నీకు మంచిగా ఆడితే నీకు ఛాన్స్ ఉంటుందే తప్పితే, నువ్వు క్రీజ్‌లోనే ఉంటా, నేను ఇష్టం వచ్చినట్టు బ్యాట్‌ని రివర్స్ స్వీపులు, ఆ స్వీపులు ఆడేస్తా, ఏదో ఒకటి చేసి కొట్టేసి, రన్స్ కొట్టేసి, ఓ 30, 200 కొడితే చాలనుకుంటే ఎందుకు సరిపోతుంది? అండ్ నీకు నేతన్ లైన్ బౌలింగ్ గూడా వెరీ ఇన్‌కన్సిస్టెంట్ ఉంది. జస్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్, ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో ఆ ఇన్నింగ్స్ బాగేసాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ బాగేసాడు. ఒక స్పెల్ అది స్టార్టింగ్ స్పెల్ వాస్ వెరీ సూపర్బ్ బౌలింగ్. రోహిత్ శర్మని అంత మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మని ఔట్ చేయడం ఈజీ గాదు. అండ్ అందరిని లైన్‌గా ఔట్ చేసాడు పుజారాని వీళ్ళందరిని. అండ్ అక్కడి నుంచి అరే! మనల్ని ఇబ్బంది పెట్టబోతున్నాడు లైన్ అనుకున్నాం. కాకపోతే మళ్ళీ కొంచెం లెంత్ లైన్ మిస్ అయ్యాడు. కొంచెం పేస్ కూడా కరెక్ట్ పేస్‌లో ఎయలేకపోయాడు. అండ్ అదే నీకు హోల్ థింగ్ గోస్ బ్యాక్ టు ఆస్ట్రేలియా నాట్ బ్యాటింగ్ వెల్ అండ్ నాట్ బౌలింగ్ కన్సిస్టెంట్‌లీ ఎనఫ్ నీకు. వాళ్ళ స్పిన్నర్స్ అంత యాక్యురేట్‌గా లేరు. అండ్ ఇండియన్ స్పిన్నర్స్ ఆర్ లైక్
గోల్డ్ లెవెల్ యాక్యురసీలో వేస్తున్నారు ఈ సీరీస్ ఎస్పెషల్లీ. జడేజా, జడేజాకైతే నేను ఇంకా వీర లెవెల్ అభిమానిని అయిపోయాను నేను. అసలు నువ్వు అది జడేజా అని అన్నప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్‌గా ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నావో లిటరల్‌గా నేను ఏంటి చూడకపోయినా ఊహించుకోగలను నిజంగా. ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా హెడ్ అట్లా కొడుతున్నప్పుడు అరే వీళ్ళేంద్ర ఒక 180 టార్గెట్ ఇస్తే సచ్చామే అనుకున్నావు. కానీ జడేజా సింగిల్ హ్యాండ్ తో ఫినిష్ చేసాడు ఆ ఇన్నింగ్స్ ని 7 వికెట్స్. అండ్ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, మన సంజయ్ మంజ్రేకర్ గురించి చెప్తున్నాం కాబట్టి, ఎవరైనా కొత్తగా వినేవాళ్ళుంటే మేము సంజయ్ మంజ్రేకర్ బుక్ పైన ఒక రివ్యూ చేయడం జరిగింది. అది సంజయ్ మంజ్రేకర్ అని మన పాడ్‌కాస్ట్ ఎపిసోడ్స్‌లో మీరు సంజయ్ మంజ్రేకర్ అని టైప్ చేయగానే మీకు 2 ఎపిసోడ్స్ దొరుకుతాయి. అవి చాలా అద్భుతంగా ఉంటాయి. సంజయ్ మంజ్రేకర్ స్టోరీస్ మీరు వినండి మీరు గనుక ఆల్రెడీ వినకపోయి ఉంటే. సో, సంజయ్ మంజ్రేకర్ జడేజాని బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్స్ అన్నాడు. సో, మరి అదే సంజయ్ మంజ్రేకర్ మళ్ళీ తనకిప్పుడు బీసీసీఐ కామెంటరీలో కాంట్రాక్ట్ వచ్చి అదే రవీంద్ర జడేజాని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నిజంగా జడేజా కూడా నవ్వుకున్నాడు ఆన్సర్ చెప్పే ముందు. అంటే ఐ థింక్ సంజయ్ మంజ్రేకర్ కొంచెం తన స్టైల్ మార్చాడు కామెంటరీలో కొద్దిగా కొంచెం. అంతకుముందేంటంటే తన వ్యూస్‌ని ఎలా అయినా సరే బ్లంట్‌గా చెప్పేసేవాడు. ఇప్పుడు కొంచెం పాలిష్డ్‌గా చెప్తున్నాడని అనిపిస్తుంది. సో, చూద్దాం మరి ఎంతకాలం అలా కొనసాగిస్తాడు. బట్ ఆల్ ఇన్ ఆల్ నిజంగా నువ్వు చెప్పినట్టుగానే ఆస్ట్రేలియా వాళ్ళు రియాక్టివ్ చేంజెస్ అవి. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు సెకండ్ టెస్ట్‌కి 4 బౌలర్స్ ఎందుకు తీసుకోవడం ఇవన్నీ స్పిన్నర్స్‌ని 3 స్పిన్నర్స్‌ని పిక్ చేయడం. అండ్ అలాగే ఇప్పుడు వాళ్ళు యాస్టన్ అగర్‌ని పట్టుకొచ్చారు వెస్టర్న్ ఆస్ట్రేలియా నుంచి. తను ఒక 2 టెస్ట్ మ్యాచెస్‌కి ఉన్నాడు కవర్‌గా. తను మేబీ మళ్ళీ ఇంటికెళ్ళిపోతాడేమో, రిటర్న్ అయిపోతాడేమో అని న్యూస్ వస్తున్నాయి. ఐ థింక్ హి హాడ్ ఆల్రెడీ గాన్ బ్యాక్ హోమ్ నాట్ ష్యూర్. సో, అట్లా వాళ్ళు అంటే టీమ్ సెలక్షన్ చేసుకున్నప్పుడే దే హావ్ టు హావ్ ఎ వెరీ క్లియర్ ప్లాన్. ఎవరు మన ప్రీమియర్ స్పిన్నర్ ఓకే. నేథన్ లైన్ ఉన్నాడు. బ్యాకప్ ఎవరున్నారు? ఇప్పుడు అంతకుముందు వాళ్ళు పాకిస్తాన్‌లో ఆడినప్పుడు ఐ థింక్ మిచెల్ స్వెప్సన్ అనుకుంటా ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ మ్యాచెస్ ఆడినట్టున్నాడు. ఇప్పుడు ఐ థింక్ హి మిస్డ్ ఔట్ ఆన్ వన్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచెస్ బికాస్ ఆఫ్ మేబీ హి హాడ్ టు గో బ్యాక్ హోమ్ బికాస్ ఆఫ్ హిస్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ వల్ల ఐ థింక్ హి హాడ్ టు గో బ్యాక్ హోమ్ ఫర్ సమ్ రీజన్. సో, అట్లా 1 ఆర్ 2 ప్లేయర్స్ ఇప్పుడు ఇంకా అలా మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈవెన్ హ్యాండ్స్‌కమ్‌ని సడెన్‌గా ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చారు. అండ్ ట్రావిస్ హెడ్‌ని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఎందుకు పిక్ చేసుకోలేదనేది మనకే కాదు ఆస్ట్రేలియాలో ఉన్న ఆస్ట్రేలియన్ హార్డ్ కోర్ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా అర్థం కాలేదు. హెడ్‌ని ఎందుకు డ్రాప్ చేశారనేది. సో, ఇట్లా చాలా అంటే మనం చాలా సార్లు ఇట్లా విజిటింగ్ టీమ్స్ రియాక్టివ్ చేంజెస్ చేయడం అండ్ ఆహ్, బయటున్న నాయిస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వెంటనే రియాక్ట్ అయిపోయి చేంజెస్ చేయడం. అదే ఇప్పుడు అత్యుత్సాహం చూపించడం. ఈవెన్ స్వీప్ షాట్స్ ఆడడంలో గూడా వాళ్ళు అండ్ ఇప్పుడు ఈవెన్ నువ్వు చెప్పినట్టు స్మిత్ కూడా స్వీప్ షాట్ ఆడుతూ అవుట్ అయ్యాడు సెకండ్ ఇన్నింగ్స్ అసలు. ఎగ్జాక్ట్‌లీ అండి. స్మిత్‌కి అవసరమే లేదు. అవసరమే లేదు. బ్యూటిఫుల్‌గా 100%. ఆడుతున్నాడు. అయినా స్టీవ్ బ్యూటిఫుల్‌గా స్మిత్ ఆడుతున్నాడు. యూజింగ్ ద ఫీల్డ్‌లో మంచి ఎక్స్‌పర్ట్. నువ్వు చెప్పినట్టు ఇందాక లబుషేన్ అండ్ స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా ఫుట్ వర్క్ విషయంలో మాత్రం నిజంగా ఇప్పుడు నువ్వు ఇందాక ఇద్దరు మంచి ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో స్పిన్ పరంగా ఫుట్ వర్క్ యూజ్ చేయడంలో ఒక మంచి నేమ్ మెన్షన్ చేసావు మైకేల్ క్లార్క్ అండ్ డామియన్ మార్టిన్. సో, సేమ్ వాళ్ళిద్దరిలాగే ఇప్పుడు స్టీవ్ స్మిత్ అండ్ లబుషేన్ కూడా దే హావ్ ఎ డిఫరెంట్ మెథడ్స్ టు అటాక్ స్పిన్. లైక్ వాళ్ళకొక్కటే కాదు స్వీప్, రివర్స్ స్వీప్ ఇట్లాంటివే కాకుండా వాళ్ళు ఫీట్ యూజ్ చేసి స్పిన్నర్స్‌ని అన్‌సెటిల్ చేయొచ్చు. కానీ ఆ టాక్టిక్ మాత్రం కనపడలేదు ఈ 2 టెస్ట్‌లో అయితే. యాక్చువల్‌గా ఆడుతుండే స్టీవ్ స్మిత్, లబుషేన్ ఇద్దరు ఫస్ట్ మ్యాచ్‌లో అట్లనే ఆడుతుండే. కాకపోతే వాడు ఎక్సెప్షనల్ బౌలింగ్ వల్ల ఔట్ అయ్యారు వాళ్ళు. నీకు జడేజా బౌలింగ్‌లోనే ఇద్దరు ఔట్ అయ్యారు నీకు చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా నీకు జడేజా ఒక దాంట్లో ఇద్దరు అంటే అశ్విన్‌కి కూడా ఇచ్చారనుకుంటా సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో. అండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వాళ్ళైతే బ్లండర్ ఆ టాక్టిక్స్ అసలు ఆ స్వీప్ ఏంటి? ఏందో అసలు ఇంకా నీకు స్వీపులు ఆడుతూ స్మిత్ స్వీప్ ఆడుతూ అవుట్ అవ్వడం నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఎంత సూపర్ గేమ్ ఉంటుంది నీకు బ్యాక్ ఫుట్ గేమ్ అయినా కానీ నీకు క్రీజ్ బయటకు వచ్చి ఆడడం అయినా కానీ స్మిత్కి అసలు అది ఆడుతున్నాడు కూడా ఈ సిరీస్లో బెస్ట్ బ్యాట్స్మెన్ స్మిత్తే. తర్వాత లబుషేన్ ఇంకా హ్యాండ్స్ కమ్ వాళ్ళ టీంలో. మరి ఏం మధ్యలో ఖాజా ఒక ఇన్నింగ్స్ ఆడాడు. ఒక 80 కొట్టాడు. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్. బట్ దట్ ఈస్ నాట్ ఫ్లూయెంట్‌గా అయితే ఆడట్లే. ఫ్లూయెంట్‌గా ఆడుతోంది ఓన్లీ లబుషేన్, స్మిత్, హ్యాండ్స్‌కాంబ్ వీళ్ళు ముగ్గురే. మిగతా అ నీకు హెడ్ 30 రన్‌లు ఫాస్ట్‌గా కొట్టిన, క్యారీ 4, 5 రివర్స్ స్వీపులు ఆడి నీకు ఒక 60 కొట్టిన, 30 కొట్టిన అంతా వేస్ట్. అదే రాహుల్ అంటే ఐ థింక్ మన తిరుమల శెట్టి సుమన్ అన్న గూడా ఐ థింక్ ఒక వీడియోనో దేంట్లోనో చెప్పాడు ఈ పాయింట్. ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువగా స్పిన్ భయంకరంగా టాకిల్ చేయడానికి ఇంకా స్వీప్ షాటే ఒక మెయిన్ వెపన్‌గా పెట్టుకొని,
వాళ్ళు స్వీప్ మీద స్వీప్, స్వీప్ మీద స్వీప్ పెట్టుకొని మనం సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో మళ్ళీ ఎలా కొలాప్స్ అయ్యారో మనం చూసాం అది. సో, వాళ్ళు బ్లైండ్‌గా టాక్టిక్ ఫాలో అవుతున్నప్పుడు అడ్వాంటేజ్ ఇండియా. ఎందుకంటే జడేజాకి, అశ్విన్‌కి వీళ్ళకి అర్థమైంది. ఓకే. వాళ్ళు స్వీపే ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం బాల్‌ని అంత భయంకరంగా ఫ్లైట్ చేయాల్సిన అవసరం లేదు. సో, బాల్ పేస్‌ని పెంచి వికెట్స్‌ని అటాక్ చేస్తే ఖచ్చితంగా వికెట్స్ సమర్పించుకుంటారని ఒక మైండ్ సెట్ తోటి బౌలింగ్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది. సో, వాళ్ళు ఏదో అతి తెలివిగా స్వీప్ చేసి అటాక్ చేస్తే స్పిన్నర్స్ అన్‌సేటిల్ అవుతారనుకుంటే, ఇక్కడ మన జడేజా, అశ్విన్ ఏమి న్యూ కమర్స్ కాదు. వాళ్ళు పెద్ద పెద్ద లెజెండ్స్‌నే మట్టి కరిపించారు మన ఇండియన్ అండ్ ఫారెన్ కండిషన్స్‌లో గూడా. సో, అట్లాంటిది వాళ్ళిక్కడికొచ్చి ఒక స్వీప్ షాట్ తోటి జడేజా, అశ్విన్‌ని టాకిల్ చేద్దాం అనుకుంటే పొరపాటే. దే షుడ్ బి యాక్చువల్‌గా అడాప్టబుల్. హానెస్ట్‌గా మాట్లాడితే అంటే పిచ్‌ల పరంగా చూసుకుంటే నాగ్‌పూర్ పిచ్ వాస్ బెటర్ పిచ్. నీకు ఢిల్లీ పిచ్ మరీ లో అవుతుండే అబ్బా! అదొకటి థర్డ్ డే వచ్చేటప్పటికి లో ఉండే బాల్. కానీ మాక్సిమం పిచ్ డిబేట్ అంతా ఫస్ట్ మ్యాచ్‌కే అయింది. అదే కదా! ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎందుకంటే రీజను వాళ్ళు ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే ఆ పిక్చర్స్ బయటకొచ్చేసినాయి. ఇట్లా ఏంటది గ్రీన్‌గా ఉంది. మధ్యలో అంతా గ్రీన్‌గా ఉంది. ఒక్క సైడ్‌లోనేమో ఫుల్లు గ్రాస్ కంప్లీట్‌గా తీసేసి అంతా కొంచెం రెడ్డిష్‌గా ఉంది సాయిల్. ఇట్లాంటివి మనం పిక్చర్స్ ఏకంగా పిచ్ చూసి భయంకరంగా పిచ్ అనాలిసిస్ చేసేసిన ఎక్స్‌పర్ట్స్ చాలామందున్నారు సోషల్ మీడియాలో. అండ్ అదే కానీ మన అంటే అన్న మన షమి అన్నొచ్చి స్వీట్‌గా వికెటులు తీసేస్తున్నాడు మరి. అదే గదా! అండ్ బోత్ టెస్ట్ మ్యాచెస్‌లో ఆస్ట్రేలియా వన్ ద టాస్. సో, ఇప్పుడు పోనీ లే ఇండియా హాడ్ టు బ్యాట్ లాస్ట్. అంటే ఇప్పుడు చాలా సార్లు మనకి ఇట్లాంటి ఛాలెంజింగ్ కండిషన్స్‌లో ఎప్పుడు కూడా పిచ్ విల్ స్టార్ట్ టు బికమ్ మోర్ వర్స్ అండ్ బ్యాటింగ్ ఫోర్స్ విల్ బి ఛాలెంజింగ్ అనేది అందరూ చెప్పే కామన్‌గా ఒప్పుకునే విషయం గూడా అది. సో, మరి అట్లాంటి టైంలో ఆస్ట్రేలియా వాళ్ళ టాస్ అడ్వాంటేజ్ వాళ్ళకే ఉంది. ఇప్పుడు ట్రావిస్ హెడ్‌ని డ్రాప్ చేశారు. సో, అది ఇండియా ఫాల్ట్ ఎలా అవుతది? వాళ్ళు ఇన్‌ఫార్మ్ బ్యాట్స్‌మన్ అండ్ ట్రావిస్ హెడ్ తను స్పిన్ కూడా బాగానే టాకిల్ చేయగలడు. ఇట్స్ నాట్ లైక్ ట్రావిస్ హెడ్ ఈస్ ఎ న్యూ కమర్. సో, తను ఆస్ట్రేలియన్ సెటప్‌లో ఎప్పటినుంచో ఉన్నాడు. సౌత్ ఆస్ట్రేలియాకి ఆడుతున్నాడు ఎప్పటినుంచో. అండ్ ఈవెన్ తను ఆడే డొమెస్టిక్ గేమ్స్‌లో అయినా, తను ఆడే బిగ్ బ్యాష్‌లో అయినా తను స్పిన్ పరంగా చాలా ఆడతాడు. అంటే డెఫినెట్‌లీ ఇప్పుడు రేన్ షా కంటే దారుణంగా హెడ్ ఆడతాడంటే నేను అస్సలు ఒప్పుకోను. సో, మరి అట్లాంటిది హౌ డిడ్ దే థింక్ దట్ రేన్ షా ఈస్ బెటర్ థాన్ ట్రావిస్ హెడ్ అనేది ఓన్లీ దే షుడ్ ఆన్సర్. మరి ఇక్కడ మన ఐపీఎల్ చాంపియన్ డేవిడ్ వార్నర్ ఏందంటావు అసలు? ఎందుకట్లా విచిత్రంగా ఆడుతున్నాడు? ఎందుకసలు మనిషి ఆన్ లేడు? ఐపీఎల్ వస్తే గాని మూడు రాదంటావు అన్నకి. ఏమో రాహుల్ అంటే మేబీ ఇప్పుడు యాస్ ద సేయింగ్ గోస్ యు నువ్వెంత పెద్ద లెజెండ్ అయినా సరే దేర్ కమ్స్ ఎ టైమ్ అంటారు కదా! సో, ఆల్రెడీ డేవిడ్ వార్నర్ కూడా చిన్న చిన్నగా హింట్ ఇస్తున్నాడు. ద ఎండ్ ఈస్ నియర్ అనేది. సో, కొంచెం యాస్ ఎ ఫార్మర్ ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్‌గా నాకు కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. ఐ మీన్ డేవిడ్ వార్నర్ ఈస్ ఎ ఫార్మర్ ఎస్ఆర్‌హెచ్ ఛాంపియన్ వి ఆల్ నో థాట్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే అండ్ ఇప్పుడు ఈ సీరీస్ తర్వాత వాళ్ళకి ఇంకా బిగ్గెస్ట్ టెస్ట్ యాషెస్ ఉంది. సో, మనం యాషెస్ గురించి స్టోరీస్ చాలా మందికి తెలుసు. అంటే యాషెస్ కొంతమంది కెరియర్‌కి భయంకరంగా బూస్ట్ చేస్తది. కొంతమంది కెరియర్‌ని కంప్లీట్‌గా ఎండ్ చేస్తది. ఎంత ఘోరంగా ఎండ్ చేస్తదంటే మళ్ళీ ఆళ్ళు తిరిగి రారనమాట. సో, అలాంటివి మన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ గురించి స్టోరీస్ చెప్పుకుంటే కొన్ని నెలలు పడతది. సో, ఐ థింక్ ఇట్స్ హై టైమ్ డేవిడ్ వార్నర్ స్టెప్స్ అప్ అండ్ మేక్ ష్యూర్ థట్ హి ఎండ్స్ ఆన్ ఎ హై. ఎందుకంటే యాషెస్‌లో గనుక ఎందుకంటే లాస్ట్ టైమ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్ ఎళ్ళినప్పుడు లిటరల్‌గా స్టువర్ట్ బ్రాడ్ వార్నర్ కనపడగానే జేబులో పెట్టుకొని ఎళ్ళిపోయాడు వార్నర్ వికెట్‌ని. అంటే రౌండ్ ద సేమ్ వికెట్ షమి గూడా అట్లనే జేబులో ఏసేసుకున్నాడుగా మొన్న. అదే కదా! రౌండ్ ద వికెట్ రావడం, ఆ ఫిఫ్త్, ఫోర్త్ స్టంప్‌లో కొంచెం టెంప్ట్ చేయడం, టెస్ట్ చేయడం, ఒక ఇన్ స్వింగర్ ఎయడం, లేదంటే కొంచెం కారిడార్ ఆఫ్ అన్‌సర్టెనిటీ దగ్గరేసి ఎడ్జ్‌తో కీపర్‌కి క్యాచ్‌లు ఇవ్వడం, ఇట్లాంటివి మనం చూస్తా ఉన్నాం. సో, రిపీటెడ్ మోడ్ ఆఫ్ డిస్మిసల్స్ ఎక్కువ జరుగుతున్నప్పుడు అండ్ దట్ టూ వార్నర్ ఈస్ నాట్ యంగ్ ఎనిమోర్. ఈస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్ అందరికీ తెలిసిన విషయమే. సో, ప్రెషర్ కూడా పెరుగుతుందంట ఆస్ట్రేలియన్ సెటప్‌లో. ఐ థింక్ డేవిడ్ వార్నర్ మొన్న ఏదో ఎక్కడో రీల్‌లోనో ఎక్కడో చూసాను. మార్నస్ లబుషేన్‌ని అడుగుతారనమాట ఒక క్వెషన్. అంటే సీనియర్ ప్లేయర్సు కొత్త వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారంటే, లబుషేన్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవ్వరు కూడా పొరపాటున కూడా డేవిడ్ వార్నర్ తోటి చెలగాటమాడరు. డేవిడ్ వార్నర్ సీట్ మీద నువ్వేమన్నా బ్యాగ్ గాని, సామానం క్రికెట్ కిట్ గాని ఇట్లాంటిది ఏదన్నా పెడితే గనక అసలు డేవిడ్ వార్నర్ అక్కడ ఏముంది? ఏం సామాను ఉంది? ఏం క్రికెట్ బ్యాట్ ఉందా? గ్లౌస్ ఉన్నాయని కూడా చూడడు. మొత్తం తీసి ఇసిరి బయట కొట్టేస్తాడు. అసలు డేవిడ్ వార్నర్ సీట్‌తో మాత్రం ఎవ్వరు మెస్ చేయరు.
ఆ డేవిడ్ వార్నర్‌తో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మేమందరం అని జెప్పి కొంచెం ఫన్నీగా చెప్పాడు. సో, ద బుల్ అంటారు కదా! ఆస్ట్రేలియన్ సెటప్‌లో. సో, ఫైనల్లీ ఐ థింక్ ద బుల్ కాస్త కొంచెం మరి ఎండ్ ఆఫ్ ద కెరియర్ స్టేజ్‌లోకొచ్చేటప్పటికి కొంచెం మరి ఐ థింక్ హై టైమ్ హి స్టెప్స్ అప్ ఆర్ అదర్‌వైజ్ యాషెస్ విల్ బి ఎ బిగ్ గ్లూమ్ ఫర్ అంటే ఆస్ట్రేలియా అండ్ ఫర్ వార్నర్. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఎందుకో అసలు నాకు చూస్తేనే మనిషి కొంచెం తేడాగా అనిపించాడు. అది ఎందుకో ఇప్పుడు అర్థమైతుంది మనకి. వాళ్ళ అమ్మకి అస్సలు ఒంట్లో బాలేదట పాపం. సో, మేబీ దట్ ఈస్ నాట్ హెల్పింగ్ హిమ్. ప్రాబబ్లీ అందుకే బౌలింగ్ కూడా తను ఫస్ట్ మ్యాచ్ గుర్తుంటే ఫస్ట్ నాగ్పూర్ టెస్ట్‌లో కూడా తను ఎంత రోహిత్ శర్మ ప్యాట్స్ పైన ఎంత ఈజీగా ఏసాడు బౌలింగ్. మామూలుగా ప్యాట్ కమిన్స్ అంత లూజ్ బౌలింగ్ అసలు ఎయ్యనే ఎయ్యడు టెస్ట్ మ్యాచెస్‌లో. సో, అక్కడ కొంచెం ఐ థింక్ దేర్ కెప్టెన్ ఈస్ నాట్ ఫుల్లీ ఇంటు ద సీరీస్ ప్రాబబ్లీ మెంటల్లీ. సో, ఐ థింక్ ఇంక టైం నడవట్లే వాళ్ళకి ఆస్ట్రేలియా వాళ్ళకి. అవును రాహుల్. తను ఇంటికి వెళ్ళిపోయాడు. తన పార్టిసిపేషన్ కూడా డౌట్‌ఫుల్లే ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సీరీస్ అండ్ వన్ డేస్‌లో కూడా తను ఆడతాడా లేదనేది క్వెషన్ మార్క్ ఉంది. గ్లెన్ మాక్స్‌వెల్ అయితే ఫైనల్లీ ఆ లాస్ట్ ఇయర్ ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీలోకెళ్ళి కాలు ఇరగ్గొట్టుకున్న తర్వాత మళ్ళా కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. మాక్స్‌వెల్ గురించి మనం ఐపీఎల్‌లో ఎక్కువ మాట్లాడుకోవచ్చు. బట్ నువ్వు చెప్పినట్టుగా ప్యాట్ కమిన్స్ విషయంలో అన్‌ఫార్చునేట్ కొంచెం వాళ్ళ మదర్ సిక్ అవ్వడం వల్ల తను రిటర్న్ అయిపోవాల్సొచ్చింది. అండ్ నువ్వు చెప్పినట్టుగానే హి డిడ్ంట్ లుక్ లైక్ హి వాస్ ఇన్ ద గేమ్. అంటే కొంచెం మెంటల్లీ కొంచెం ఆఫ్ ఉన్నాడు. సో, అంటే ఇట్లా సీరీస్ ఓడిపోయి అదే ఐ మీన్ అంటే మ్యాచెస్ వాళ్ళకి ఓడిపోయినప్పుడు ఇంకా స్టార్క్, హేజల్‌వుడ్ ఉంటే ఇది వేరే టీమ్ లాగా ఉంటదబ్బా! అంటే హేజల్‌వుడ్ రిటర్న్ అయిపోయాడు గదా! ఇప్పుడు ఓన్లీ స్టార్క్ అది ఉన్నాడు. ఓన్లీ స్టార్క్ ఉన్నాడు. హ్మ్. అండ్ ద థింగ్ ఈస్ అదే ఇప్పుడు క్యామరూన్ గ్రీన్. వీళ్ళు ఒక్క పేసర్‌ని పెట్టుకొని ఆడడం అనేది వీళ్ళు చేస్తున్న తప్పు. అండ్ వాళ్ళకి ఇంజ్యూరీస్ వల్ల ఇట్స్ నాట్ హెల్పింగ్ దెమ్. అది ఇంకో విషయం. హ్మ్. సరే యాహ్! అందరు ఇంజ్యూర్డ్ ఉన్నారు. సరే అని చెప్పి మనం 4 బౌలర్స్‌తో ఆడదామని ఆడుతున్నారు. పిచెస్ కూడా స్పిన్‌కి అనుకూలంగా ఉన్నాయని కానీ బట్ ఐ గెస్ రివర్స్ స్వింగ్‌ని యూజ్ చేయడం ఇప్పుడు నీకు ఇండియన్ పేసర్స్ ఏమి డమ్మీలేం లేరక్కడ. షమి వికెట్స్ తీస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ వికెట్ తీసాడు. ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ తీసాడు క్వాష్ అని. వీళ్ళంతా స్పిన్‌కి వీళ్ళు ఏదో పిచ్‌ని ఏదో చేశారంటే సిరాజ్ అన్న వచ్చి డింగుమని వికెట్ తీసాడు ఫస్ట్ ఓవర్‌లో. సో, నీకు పేసర్స్‌కి ఇండియాలో రోల్ ఉంటది. కావాలంటే ఉమేష్ యాదవ్‌ని అడిగితే చెప్తాడు క్లియర్‌గా ఇండియాలో పోయి బౌలింగ్ ఎట్లేస్తారు పేసర్స్ అని. సో, ఐ థింక్ స్టార్క్ వాస్ అ గుడ్ ఆప్షన్. ఒకవేళ తను ఫిట్ ఉండుంటే. హేజల్‌వుడ్ కూడా యాక్చువల్లీ నీకు మంచి లైన్ ఏస్తే నీకు వికెట్ టు వికెట్ బాగానే వికెట్స్ పడతాయి ఇండియాలో. బట్ ఐ గెస్ వాళ్ళ డిసడ్వాంటేజ్‌లు అక్కడ పడ్డారు. సో, మీ ఈ సీరీస్ బిల్డప్ ఎట్లుండే రాజు అసలు? దిస్ విల్ బి అన్ ఐకానిక్ సీరీస్. 2017లో ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ఫైట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా బెటర్ టీమ్ ఇది. ఇంకా బెటర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు వీళ్ళంతా. అండ్ ప్యాట్ కమిన్స్ దేర్ బెస్ట్ కెప్టెన్ ఉన్నాడు. అది ఇది అన్నారు. పాపం అదంతా ఇట్లా చిటుక్కుమని అంతా పోయింది. ఆ హైప్ అంతా ఫుడుక్కుమని పోయింది. ఫస్ట్ ఇంజ్యూరీస్‌తో స్టార్ట్ అయింది. ఇంజ్యూరీస్ తర్వాత వాళ్ళు బ్యాటింగ్ టాక్టిక్స్‌లో తో కంటిన్యూ అయింది. తర్వాత సెలక్షన్ పాలసీ‌ల్లోకెళ్ళింది. మొత్తానికి కంప్లీట్ బ్రేక్ డౌన్ అయిపోయింది ఆస్ట్రేలియన్ క్రికెట్ ఈ సీరీస్‌కి. అండ్ కంప్లీట్‌లీ బ్యాడ్ టు వర్స్ అంటారు గదా! అలాగా ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా సీరీస్ ముందు హైప్ చూసుకొని ఇప్పుడెలా ఉందంటే ఈవెన్ విజిటింగ్ టీమ్స్ ఇప్పుడు మనం కొన్ని కొన్ని సార్లు అంతకుముందు ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇంజ్యూరీస్ అవ్వడం, లేదంటే ఒక కన్సర్న్ తోటి ఇంటికెళ్ళిపోవడం. ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. నేను హర్ట్ అయ్యాను రాహుల్. నువ్వు ఓన్లీ షమీ బౌలింగ్ గురించి మాట్లాడావు. షమీ బ్యాటింగ్ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టెస్ట్‌లో షమీ 47 బాల్స్‌లో 37 కొట్టాడు. 3 సిక్స్‌లు, 2 ఫోర్‌లు. లయన్ అయితే గల్లీ బౌలర్‌ని ఆడినట్టు ఆడాడు. అసలు అబ్బా! ఆస్ట్రేలియా వాళ్ళకి బ భయం భయం అనేది ఏంటో చూపించాడు. అంటే తను మళ్ళీ షమీ బ్యాటింగ్ వస్తున్నాడంటే, అరే! కష్టంరా బాబు వీడికి డీప్ మిడ్ వికెట్‌ని ఖచ్చితంగా పెట్టాలి. అమ్మో! స్లాగ్ చేస్తే 2, 3 సిక్స్‌లయితే అట్లాంటి ఇట్లా ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మనకి 12, 13 రన్స్ కూడా చాలా క్రూషియల్ అని ఆస్ట్రేలియా వాళ్ళకి అర్థమైంది. మన ఇండియా బ్యాటింగ్‌కి వద్దాము. రోహిత్ శర్మ ఈస్ బ్యాటింగ్ సూపర్బ్‌లీ. టెస్ట్ మ్యాచెస్‌లో పాపం ఇంజ్యూరీస్ వల్ల ఈ మధ్య సరిగ్గా ఆడట్లేదు. వాళ్ళ తన ఓపెనింగ్ పార్ట్నర్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే ఇండియా ఎక్కువ ఆడుతుంది ఈ మధ్య. కే కేఎల్ అన్న కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడదాం మనం. బట్ ఫోకస్ ఆన్ రోహిత్ శర్మ. ఐ గెస్ ఈ ఈస్ నాట్ గివింగ్ అప్. నీకు కొంచెం ఫిట్‌నెస్ ఇదున్నా ఏదున్నా గాని ఐ థింక్ హి ఈస్ గివింగ్ హిస్ 100%. సో హ్యాపీ టు సీ హిమ్ డూ వెల్. ఆ 100 కొట్టడం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో అండ్ సూపర్బ్‌గా ఆడాడు నిజంగా. టాడ్ మర్ఫీ బౌలింగ్ బాగా ఏస్తుండే. అండ్ లయన్ అసలు సెటిల్ కానివ్వలేదు. సూపర్బ్ ఇన్నింగ్స్ మంచి గ్రిప్పింగ్ పిచ్ మీద. అండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా బాగా ఆడుతుండే. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ తను లయన్ చాలా బాగా బౌలింగ్ ఏసాడు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. ఇంక సెకండ్ ఇన్నింగ్స్‌లో అది రన్ ఔట్ అవ్వడం అది ఏందో కామెడీ రన్ ఔట్ అది. సో, అది పక్కన పెడితే ఐ గెస్ రోహిత్ శర్మ బానే ఉంది. బట్ కోహ్లీ ఈస్ లుకింగ్ లైక్
ఈజ్ అట్ హిస్ బెస్ట్. బట్ నీకెందుకో అట్లా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు స్టార్ట్స్. బట్ అది ఐ డోంట్ థింక్ వీ కెన్ కంప్లైన్. ఈ ఇయర్‌లోనే 1 మంత్‌లో 4 సెంచరీలు కొట్టాడు కోహ్లీ. బట్ జస్ట్ ఆ మ్యాచ్ విన్నింగ్ టెస్ట్ ఇన్నింగ్స్ ఇస్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. ఆఫ్ కోర్స్ బంగ్లాదేశ్ మీద కొట్టాడు ఒక 100. బట్ ఐ గెస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు స్కోర్ దట్ ఐకానిక్ మ్యాచ్ విన్నింగ్ టెస్ట్ 100. వెన్ డిడ్ పీపుల్ నాట్ వెయిట్ ఫర్ కోహ్లీస్ 100 రాహుల్ అసలు? కోహ్లీ అదే ఫీల్డ్‌లో అదే దిగితేనే యాక్చువల్‌గా అదే కదా! ఇప్పుడు సరే 71 అప్పుడు బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే కంటిన్యూయస్‌గా అన్ని ఫార్మాట్స్‌లో సెంచరీలు కొట్టేసాడు. కానీ ఇప్పుడు కూడా ఇంకా జనాలు డిస్కస్ చేస్తున్నారు కదా! ఇంకా కోహ్లీ ఈస్ నాట్ ఎట్ హిస్ రియల్ బెస్ట్ అది ఇది అని. సంజయ్ మంజ్రేకర్ అన్న కూడా కామెంటరీలో దిస్ ఈస్ నాట్ ద వర్షన్ ఆఫ్ కోహ్లీ వి సీ యాక్చువల్లీ అది ఇది అని చెప్పి అనలైజ్ చేస్తుండే. సో ప్రాబబ్లీ ఇట్ ఈస్ ట్రూ. అది నిజమే. ఏంటంటే కోహ్లీ ఇప్పుడు ముందున్న కోహ్లీ వేరు. ప్రీ కోవిడ్ కోహ్లీ ఒక వర్జన్ ఆఫ్ కోహ్లీ, పోస్ట్ కోవిడ్ ఒక వర్జన్ ఆఫ్ కోహ్లీ చూస్తున్నాం మనం. బట్ బట్ అయినా ఈ వర్జన్ లో కూడా ఐ థింక్ కోహ్లీ బ్యాటింగ్ వెరీ వెల్. చాలా బాగా ఆడుతున్నాడు. తను ఉన్నంత సేపు పిచ్ పైన కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో, ఫస్ట్ ఇన్నింగ్స్ లో డిస్మిసల్ చాలా కాంట్రవర్షియల్ ఉండే సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలో. ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ లో చాలా బాగా ఆడుతుండే కోహ్లీ. నీకు తను బాగా ఆడుతున్నాడు, మంచి పిచ్ పైన బాగా బ్యాటింగ్ బ్యూటిఫుల్ అనుకున్నా. సో ఐ థింక్ కోహ్లీ బ్యాటింగ్ గురించి వరీ కాదు. బట్ వరీ అంతా ఎవరి గురించి? కొత్త పెళ్లి కొడుకు. కేఎల్ రాహుల్. మ్మ్. కొత్త- కేఎల్ అంటే అసలు నిజంగా వెంకటేష్ ప్రసాద్ అయితే లిటరల్‌గా బుల్లెట్స్ ఫైర్ చేస్తాడనమాట. అంటే నిజంగా అంటే ఇప్పుడు వెంకటేష్ ప్రసాద్ అనగానే మళ్ళీ ఆకాష్ చోప్రా పేరు గుర్తొచ్చింది నాకు సడెన్‌గా. అసలు నువ్వు అది ఫాలో అయ్యావా ట్విట్టర్ బ్యాడ్‌లు? చూసా అక్కడ. అంటే ఎలా అంటే చాక్‌తో పొడిచేసిన తర్వాత లేదు లేదు నేను ఫోర్క్‌తో పొడిచాను నీకు అలా అనిపించింది అన్నట్టుగా. లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ మనం వీడియోలో మాట్లాడుకుందాం అన్నాడు. నాకు వీడియో వద్దు ఏమొద్దు, నేను చాలా క్లియర్ ఉన్నా అని చెప్పి నేను చాలా వరస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను. బట్ కాదు. ఇండైరెక్ట్‌గా పక్కెళ్ళి ఆడుకోమని చెప్పేసాడు వెంకటేష్ ప్రసాద్ ఆకాష్ చోప్రాకి. నిజంగా అంటే ఇప్పుడు ఆన్ సీరియస్ నోట్ ఆ బ్యాటిల్ ఇప్పుడు మరి కేఎల్ రాహుల్ పైన కొంచెం ఫోకస్ ఎక్కువైంది. మరి టెస్ట్ టీమ్‌లో తనకి ఇప్పుడు ఏమో మనం ఎన్నిసార్లు మాట్లాడాం క్రికెట్ నగరం పాడ్కాస్ట్ లో ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం కేఎల్ గురించి. కానీ ఇప్పుడు వీళ్ళంతా ఆహ్, రోహిత్ శర్మ ఐ థింక్ ఈస్ 35 అనుకుంటా. కోహ్లీ 34 అనుకుంటా. పుజారా కూడా 35 అనుకుంటా. అశ్విన్ 36 అనుకుంటా. పుజారా ఇస్ అ వరీ. నన్ను అడిగితే ఇప్పుడు వరీ ఎవరి గురించి అంటే, ఇప్పుడు ఆల్రెడీ రహానే ఇస్ అవుట్ ఆఫ్ ద టీమ్. ఐ థింక్ పుజారా పైన వెయిట్ పడవడం ఈజ్ ఆల్మోస్ట్ ఖాయం. అంటే అఫ్ కోర్స్ ఈ ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో పుజారా అఫ్ కోర్స్ అవుట్ కాలేదు. బట్ దేర్ ఇస్ సంథింగ్, అంటే తన స్పిన్ పైన ఈ షుడ్ బి బ్యాటింగ్ మచ్ బెటర్ అని నాకు అనిపిస్తుంది. యాహ్! కరెక్టే. ఇప్పుడు నేను వీళ్ళందరూ ఏది చెప్పానని చెప్పి దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ కెరియర్ అయిపోయిందని అర్థం కాదు. బట్ ఇట్స్ ఎ సైన్ దట్ ఓకే. మేబీ దే ఆర్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్‌లో ఉన్నారేమో. సో, ఆఫ్‌కోర్స్ ఎవ్రీ ప్లేయర్ ఇప్పుడు మనం ఈవెన్ సచిన్, సెహ్వాగ్, గంగూలీ, లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద కెరియర్‌లో వాళ్ళు ఎట్లా అయితే వి వాంటెడ్ సో బ్యాడ్లీ వాంటెడ్ దెమ్ టు ఫినిష్ ఆన్ ఎ హైలో మనం ఎలా అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామో ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టెస్టింగ్ దిస్. ఎందుకంటే ఇప్పుడు యంగ్‌స్టర్స్ కూడా ఇప్పుడు ఈవెన్ సమ్‌వన్ లైక్ శుభ్మన్ గిల్ ఇంకా టాలెంటెడ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు అలా పేర్లు చెప్పుకుంటే. సో, దే ఆర్ ఆల్ నాకింగ్ ఆన్ ద డోర్. సో, ఖచ్చితంగా ప్రెషర్ అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటది. అప్పుడు ఫర్ సమ్మన్ లైక్ ఎ పుజారా ఆర్ ఈవెన్ కోహ్లీ ఫర్ దట్ మ్యాటర్. సో, రోహిత్ శర్మ అంటే కెప్టెన్ కాబట్టి తనకి పైన కొంచెం అంటే క్యాప్టెన్సీ పరంగా తను సిరీస్‌ని గెలిపించడంలో ఇట్లాంటివి పరంగా కాకుండా బ్యాట్స్‌మెన్‌షిప్‌లో కూడా తను సిరీస్‌కొచ్చి 1, 2 సెంచరీలు కొడితే ఇప్పుడు మొన్నట్లాగా మొన్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో చేసినట్టు హీ విల్ బి సేఫ్. అదర్‌వైజ్ ఒక కొత్త చాప్టర్ అయితే చూడబోతున్నాం త్వరలోనే ఇండియన్ ఆహ్, యాహ్! క్రికెట్‌లో. టఫ్ అండి. శుభ్మన్ గిల్, మా ఎరా ఆఫ్ శుభ్మన్ గిల్ అంటావు. పృథ్వీ షాకి ఏమైంది రాహుల్? ఏం చేసావు నువ్వు? ఏది చెప్పండి, హైదరాబాద్ ఏది తీసుకొచ్చి ఏమన్నా చేసావా ఏంటి? పాపం మంచిగా ఎంత బుద్ధిమంతుడిలా ఉండేవాడు కుర్రోడు అసలు అండర్ 19 ట్రోఫీ గెలిచి స్పీకింగ్ ఆఫ్ అండర్ 19 మనం చెప్పడం మర్చిపోయినట్టున్నాం. మన ఇండియన్ విమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచారు రీసెంట్‌గానే. సో, యాహ్! హ్మ్. సో, ఇప్పుడు మన పృథ్వీ షా దగ్గరికొచ్చేద్దాం. అసలు ఏమైంది పృథ్వీ షాకి? ఏమో అసలక్కడ ఏందో ఆ గొడవేందో, ఆ వీడియోలో ఎవరెవరిని ఇరికిచ్చారు, ఎవరెవరితో ర్యాష్‌గా బిహేవ్ చేశారు ఏం అర్థం కావట్లే. ఏందో మరి ఇది దురదృష్టం వల్ల పృథ్వీ షాకి ఇట్లాంటివి అయితూ ఉంటాయా? లేకపోతే తనే కొంచెం టెంపర్‌మెంటల్ మనిషా? అదర్థం కావట్లేదు నాకు. ఊరికే ఎందుకైతే ఇట్లాంటివి?
ట్విట్టర్‌లో బాగా తిట్టే క్రికెట్ ఎక్స్‌పర్ట్ ఒకాయన ఉంటాడు. ఏదో పేరుంటది. నాకు పేరు గుర్తు రావట్లేదు. ఎందులోనో ఏదో ఒక న్యూస్ ఛానెల్‌లో, ఆ న్యూస్ ఛానెల్ పేరు కూడా చెప్పడం అనవసరం. సో, ఆయన అది ఎవరు హిందీలోనే 'విక్రాంత్ ఎక్కువ గుప్తా'. ఆ! 'విక్రాంత్ గుప్తా'. ఆ! అదే. సో, అంటే ఆయన ఎక్కడో ట్విట్టర్‌లో ఎవరో ఒక వీడియో పెట్టారనమాట ఇలాగ. అంటే ఆయన 'పృథ్వీ షా' గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్తారు. అంటే 'పృథ్వీ షా' గురించి వదిలేయండి. తనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయిలే. అవన్నీ చెప్పలేము అని ఏదో కొంచెం హింట్ ఇచ్చాడు. అంటే సంథింగ్ అంటే బిహైండ్ ద సీన్స్‌లో దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ అనే టైప్‌లో ఒక హింట్ ఇచ్చాడు. సో, మరి 'పృథ్వీ షా' అవన్నీ అబద్ధమని ప్రూవ్ చేయాలంటే బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలి. లైక్ మోస్ట్ లెజెండ్స్ డిడ్ 'కోహ్లీ' ఆర్ 'రోహిత్' ఆర్ కానీ ఎనీవన్. ఆయనేమో పాపం ఎంత మరి కొట్టినా 'సాయిబాబా కరుణ నా పైన లేదు' అన్నట్టు ఫీల్ అయితున్నాడు పాపం. అవునవును. పాపం ఈవెన్ మనం అంటే సెలక్షన్స్ సెలెక్ట్ పరంగా జరిగినప్పుడు కూడా తను చాలా ఎమోషనల్ అయ్యి అలాంటి పోస్ట్‌లు పెట్టడం అవన్నీ చూసాం. బట్ ఇట్లాంటివి దీస్ విల్ నాట్ హెల్ప్ కదా! ఇట్లాంటి సిట్యుయేషన్స్. అదేలే. అండ్ అక్కడ 'శుభ్మన్ గిల్' చూస్తే మాత్రం అది 5 ఏళ్ల క్రితం డెబ్యూ చేసాడు. 5 ఏళ్ల క్రితం 'శుభ్మన్ గిల్ విల్ బి ఏ స్టార్, విల్ బి ఏ స్టార్' అని అందరూ అంటుండే. అందరికంటే గట్టిగా చెప్పిందెవరు అంటే ఇయాన్ బిషప్. కానీ నిజంగా ఆ పొటెన్షియల్ మనకు 5 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. ఏంది రాజు అసలు ఆ రన్ ఆఫ్ స్కోర్స్ ఏంది? ఆ షాట్‌లేంది? ఆ సిక్స్ హీటింగ్ ఎబిలిటీ ఏంది? అంటే ఇన్నేళ్లు మనం చూసిన ఏంటి 'శుభ్మన్ గిల్' ఈస్ జస్ట్ 30%. ఇప్పుడు చూస్తుంది 100% ఇప్పుడు కనిపిస్తుంది. ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా ఎంత లెవెల్ చూడబోతున్నామా అనేది ఐయామ్ వెరీ ఇంట్రెస్టెడ్. అంతే. ఐ థింక్ ఇక ఈ మొన్న న్యూజిలాండ్‌తో సిరీస్‌తో ఐ థింక్ ఇట్ హాస్ బీన్ ప్రూవెన్ దట్ ఇంక కొత్త శకం మొదలవుతోంది. ఇక కేఎల్ అన్న బెటర్ వాచ్ ఔట్. అంతే ఎందుకంటే ఇక కదా! యూ కాంట్ డినై ఇప్పుడు అంత కేఎల్ టాలెంట్ ఒక్కడేనా? ఉంది. లేదంటే 'టెండూల్కర్' ఫ్యామిలీలో కూడా ఎవరైనా అంటావా? ఆల్రెడీ ఆల్రెడీ ఒక అల్లుడు సిగ్గుపడుతున్నాడు అక్కడ. ఇంక అంతకంటే ఏం అసలు చెప్తే ఈ ట్విట్టర్‌లో, ఇన్‌స్టా‌లో ఈ మధ్యన ఓపెన్ చేయాలంటే భయమేస్తుంది రాహుల్. ఇలాంటివి అంటే ఎందుకంటే కొన్ని సార్లు నాకు బాగా బోర్ కొట్టినప్పుడు కామెంట్స్ చదువుతాననమాట. అసలు నిజంగా రాహుల్ నవ్వుకోలేక చచ్చిపోతాను అప్పుడప్పుడైతే నేను. కానీ మరి అంటే ఇప్పుడు నా డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే 'కేఎల్ రాహుల్' గూడా ఈక్వల్లీ టాలెంటెడ్ ప్లేయర్. ఇప్పుడు 'శుభ్మన్ గిల్' చూపిస్తున్న టాలెంట్ అంతా 'కేఎల్ రాహుల్‌కి' ఆల్రెడీ ఉంది కదా! నీకు సేమ్ అట్లా నీకు ఆ సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ, పేస్ బౌలింగ్‌ని కొట్టడము, ఎలాంటి బౌలింగ్‌నైనా నువ్వు డామినేట్ చేయగలగడము అండ్ ఆల్ దట్ ఆ యాక్సెలరేషన్ సడెన్‌గా నీకు ఇన్నింగ్స్‌లో వైడ్ బాల్‌లో ఇదంతా 'కేఎల్ రాహుల్‌కి' ఉంది. కానీ చూపియడు అంతే. అంతే. జస్ట్ కొన్ని మ్యాచ్‌లు అక్కడక్కడ చూపిస్తాడు. త తర్వాత టెస్ట్ ఆడతాడు. వైట్ బాల్‌లో టెస్ట్ ఆడతాడు. ఊరు ఏంటి రెడ్ బాల్‌లో ఏమో ఔట్ అవుతాడు వికెట్ ఆపకుండా. సో, కానీ ఇది యాహ్! అదే అంటే అదే ఇప్పుడు కేఎల్ అండ్ శుభ్మన్ గిల్ ఆర్ ఐడియల్లీ ఎట్ దేర్ పీక్ దే షుడ్ బి సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. బట్ హ్మ్. ఇప్పుడు మరి ఒక ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే ఇంకో ప్లేయర్ వచ్చేస్తాడు మరి రావాల్సిందే మరి. ఖచ్చితంగా రాహుల్. అండ్ ఈవెన్ నాకింకా గుర్తుంది 2018 అండర్-19 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు మా కొలీగ్ ఏమో చూడు చూడు 'పృథ్వీ షా' తర్వాత ఇండియన్ టీమ్‌లోకి దూసుకుపోతాడు. ఒక రేంజ్‌కెళ్ళిపోతాడని ప్రెడిక్ట్ చేసేవాడు. నేనైతే నాకు కొంచెం 'యువరాజ్ సింగ్' రోజుల నుంచి కూడా కొంచెం పంజాబ్ ప్లేయర్స్ అంటే కొంచెం నాకు ఆ బయాస్ మీద నేనేంటంటే ఆఫ్‌కోర్స్ 'శుభ్మన్ గిల్' గేమ్ గూడా చూసాను. జస్ట్ నాట్ 'యువరాజ్ సింగ్' బయాస్ ఒక్కటే కాదు. గేమ్ కూడా చూసి నేను అనేవాడిని లేదు లేదు నువ్వు చూస్తా ఉండు 'పృథ్వీ షా' కాదు 'శుభ్మన్ గిల్' 'పృథ్వీ షా' కంటే ముందెళ్ళిపోతాడు చూడు అని నేను తను ఫన్నీగా అప్పుడప్పుడు చిన్నగా ఇట్లాంటి డిబేట్స్ పెట్టుకునేవాళ్ళమనమాట మా కొలీగ్ నేను. సో, ఐయామ్ సో హ్యాపీ 'శుభ్మన్ అంటే గిల్' ఇప్పుడు ఏదో 'శుభ్మన్ గిల్' స్పెషాలిటీ తెలుసా? అంటే ఇట్లాంటి ప్లేయర్ మనకి లేడు ఇప్పటివరకు. అంటే నేను ఇట్లాంటి ప్లేయర్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 'సచిన్' లాంటి ప్లేయర్స్, 'గవాస్కర్' లాంటి ప్లేయర్స్ వీళ్ళంతా అంటే ఈవెన్ 'ద్రావిడ్' అయినా, 'లక్ష్మణ్' కొంచెం టాలర్ ప్లేయర్ అయినా గానీ వి నెవర్ హ్యాడ్ టాల్ ప్లేయర్స్. కానీ ఇక్కడ 'శుభ్మన్ గిల్' హైట్ నీకు చేతులు చూసుకోవాలి. నీకు ఆర్మ్స్ ఎంత పొడుగున్నాయో చూసుకో నీకు. బాక్సర్స్‌ని జనరల్‌గా ఇట్లా చూస్తారు కదా! నీకు ఆర్మ్ లెంత్ చాలా ఎక్కువుంటుంది. వింగ్ స్పాన్ చాలా ఎక్కువ. వింగ్ స్పాన్ ఇస్ ద రైట్ వర్డ్. వింగ్ స్పాన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు పంచులు చాలా దూరం ఉన్న మనిషిని కూడా ఈజీగా కొట్టగలుగుతారు. అండ్ దే జనరేట్ బెటర్ టార్క్. అందుకని వింగ్ స్పాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈజీగా బాక్సర్లు అవుతారు. అదే అంటే అండ్ మన వింగ్ క్రికెట్‌లో స్పాన్ లాంగ్ లివర్స్ అంటారు గదా! లాంగ్ లివర్స్ సింప్లీ టాక్ అబౌట్ లాంగ్ లివర్స్ చెప్తుంటారు. ఆ లాంగ్ లివర్స్ ఉండి ఇఫ్ యూ హ్యావ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ దెన్ యు ఆర్ గోల్డ్. వి సా వన్ సచ్ గ్రేట్ ప్లేయర్ హూ వాస్ కెవిన్ పీటర్సన్. సో మనకి ఇప్పుడు ఉన్న శుభ్మన్ గిల్ ఇది ఏంటంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఆఫ్ వీరేందర్ సెహ్వాగ్ అండ్ లాంగ్ లీవర్స్ ఆఫ్ కెవిన్ పీటర్సన్.
నీకొచ్చిన ప్లేయర్ ఎవరు? శుభ్మన్ గిల్. అబ్బబ్బబ్బబ్బా! ఏం చెప్పావు రాహుల్ నిజంగా. నీకు నీకు నిజంగా సిక్స్‌లు కొట్టడం అదన్నీ ఎఫర్ట్‌లెస్‌గా ఎట్లా కొడుతున్నాడు? హౌ ఈస్ హి ప్లేయింగ్ దోస్ పికప్ షాట్స్ ఇలా లెగ్ సైడ్ పైన అట్లా కొడుతున్నాడు అంటే నీకు చూస్తే ఆ బ్యాట్ రావడమే వేరేగా వస్తుంది. ఎందుకంటే ఆ హైట్, వింగ్ స్పాన్. నీకు అది నీకు అండ్ ఆ పొడుగుండే వాళ్ళకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఈజీ ఉండదు. జనరల్‌గా దట్స్ వై ఆల్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ ఆర్ షార్ట్ బ్యాట్స్‌మెన్. నీకు సచిన్ అయినా ఎవరిని చూసుకో, ఈవెన్ డాన్ బ్రాడ్‌మన్ ఎవరిని చూసుకో అందరూ ఆర్ షార్ట్ స్టేచర్డ్. అందుకే నీకు కెవిన్ పీటర్సన్ లాంటి ప్లేయర్స్ ఆర్ వెరీ రేర్ అండ్ శుభ్మన్ గిల్ ఇస్ వన్ సచ్ ప్లేయర్. అండ్ నీకు ఆ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉండడం నాట్ ఈజీ. అండ్ నీకు అదే హైట్ ఎక్కువ ఉంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ చాలా ఎక్కువ ఉండాలి టు మ్యాచ్ యువర్ ఫిజికల్ ప్రెజెన్స్. సో ఐ గెస్ వీ హ్యావ్ అది యూనిక్ టాలెంట్ అది. ఐ గెస్ దట్స్ ద రీజన్ వై అంటే వీఆర్ గోయింగ్ టు సీ మ్యాసివ్ రన్స్ బీయింగ్ స్కోర్డ్ బై హ్యూమన్ గిల్. అబ్బబ్బబ్బా! అసలు ఈ భయంకరమైన ఎక్స్‌పెక్టేషన్స్ భారం పెట్టేసావు కుర్రోడి పైన. అయిపోయింది నాకు. అంటే మొన్న అంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ ఇంకో కొత్త ఎరా స్టార్ట్ అయింది అన్నట్టు అందరికి చెప్పేశాడు. దాంతో పాటు అదే ఐ థింక్ వైట్ బాల్ క్రికెట్ లో అయితే ఇట్ ఇస్ క్లియర్ సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభన్ గిల్ విల్ బీ హియర్ టు స్టే. మరి నాకు ఈ సూర్యకుమార్ యాదవ్ రెడ్ బాల్ గేమ్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ లేదు. అఫ్ కోర్స్ ఈ సిరీస్ లో ఆడిచ్చారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, తను ఫెయిల్ అయ్యాడు. దట్ డజన్ మీన్ వైడ్ రెడ్ బాల్ ఆడలేడని కాదు. బట్ ఐ థింక్ రెడ్ బాల్ లో శుభన్ గిల్ విల్ సక్సీడ్. యాహ్! ఖచ్చితంగా. ఈవెన్ ఆల్రెడీ గ్యాబాలో చూపించాడు. యాహ్! మన 'సూర్యాబాయ్' కూడా ఈజ్ నాట్ సో యంగ్. తను 32 బట్ వైట్ బాల్‌లో అయితే డెఫినైట్‌లీ ఈస్ హియర్ టు స్టే ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. బట్ రెడ్ బాల్ క్రికెట్‌లో తనకి ఈక్వల్‌గా ఆపర్చునిటీస్ వస్తాయా 'శుభ్మన్ గిల్' లాగా అంటే కొంచెం అనుమానమే. ఫర్ బట్ ఐ 'సూర్యకుమార్ గెస్ యాదవ్'. అంటే ఇప్పుడు విత్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ మనం ఈ ఇయర్ వరల్డ్ కప్ కొట్టకపోతే మాత్రం ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్స్ ఇండియాలో. అబ్బబ్బబ్బా! అండ్ కరెక్ట్‌గా విత్ యాహ్! పాడ్‌కాస్ట్ ఇప్పుడు శుభ్మన్ గిల్. హ్మ్. మనం ర్యాప్ చేసే స్టేజ్‌కి మన వాళ్ళకి అప్పుడే వరల్డ్ కప్ టీజర్ వదిలేసావు. వరల్డ్ కప్ అదే టీజర్ మరి ఇగ. వదిలేస్తే మన లిసనర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసా? భయ్యా మీరు వరల్డ్ కప్ అంటారు, ఆ కప్ అంటారు, ఈ కప్ అంటారు, పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లేమో రెగ్యులర్‌గా చేయరని మనల్ని గట్టిగా ఆడేసుకుంటారు. సో, టీజర్ అయితే ఇచ్చేసావు. సో, మరి ఏంటి ఈ వరల్డ్ కప్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ మనం గెలవాల్సిందే. వి హావ్ అంటే అక్కడ నీకు సూర్యకుమార్ యాదవ్ 2011 రిపీట్ చేయాలంటావు. అంతే ఇగ. ఇంకా దిస్ టైమ్ ఎవరి కోసం గెలుస్తాం వరల్డ్ కప్? కోహ్లీ. ఆఫ్ కోర్స్. కింగ్ మరి కోహ్లీ. రోహిత్ శర్మ రోహిత్ ఫ్యాన్స్ శర్మ ఏమనుకోవాలి మరి? రోహిత్ శర్మ ఫ్యాన్స్ మొన్నే జనాలకి క్లారిటీ వచ్చింది. ఏదో స్టింగ్ ఆపరేషన్ ఏదో జరిగిందంట కదా! మన అభిషేక్ పాపం మొన్నే వాట్సాప్‌లో చాలా ఈ క్రికెట్‌ని భయంకరంగా ఫాలో అవుతాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి పాపం అభిషేక్ గురించి అని షౌట్ ఔట్ చెప్పేసి. టు అభిషేక్. మేము మేము ఎపిసోడ్‌లు చేయకపోయినా పాపం మమ్మల్ని అన్న ఎప్పుడు చేస్తారు మీరు ఎపిసోడ్‌లు అని చెప్పి అండ్ కొన్ని మమ్మల్ని న్యూస్‌లు మోటివేట్ మన చేస్తారు. మన క్రికెట్‌కి సంబంధించిన న్యూస్‌లు మనం ఫాలో అవ్వనివి కూడా మనకి కొన్ని తెలియడానికి నేనైతే హానెస్ట్‌గా నేను కొన్ని న్యూస్‌లు ప నేను ఆఫ్ ద ఆఫీస్ వర్క్ అయిపోయిన వెంటనే నేను కంప్లీట్ ఆఫ్ మోడ్‌లోకెళ్ళిపోతాను. క్రికెట్‌ని ఎక్కువ ఫాలో అవ్వను. కానీ మన అభిషేక్ మాత్రం ఇలాంటి అప్డేట్స్ ఇస్తాడు. మొన్న రీసెంట్‌గా మన వన్ ఆఫ్ ది సెలెక్టర్స్ ఏదో స్టింగ్ ఆపరేషన్ ఏదో జరిగినప్పుడు తనేదో రివీల్ చేసాడు కదా! స్టేట్మెంట్స్ అన్నీ చూసావా? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి ఆ! సంబంధించి అప్పుడు జరిగిన అదంతా మరి కాంట్రోవర్సీలో? ఏంటో మరి అది చూస్తే మరి మెయిన్ క్రికెట్ మీడియా అవుట్‌లెట్స్‌లో ఎక్కడ దాని గురించి ఏం రావట్లేదు. ఏంటి అసలు ఏం జరిగిందిరా అది? అంటే మేబీ బీసీసీఐ వాళ్ళే కామ్ అయిపోయామని ఉంటారు. అంటే ఎందుకంటే అది ఒక బీసీసీఐ రిప్రజెంటేటివ్ నుంచి వచ్చింది. సో, అట్లాంటిది బీసీసీఐ రిప్రజెంటేటివ్ ఇట్లాంటి క్లెయిమ్స్ చేసాడు. అంటే అందులో బిగ్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయినారు. నాట్ జస్ట్ ఏదో సింపుల్‌గా ఎవరో డొమెస్టిక్ హ్మ్. ప్లేయరో పేరు తెలియని విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ వీళ్ళిద్దరి మధ్యన జరిగే డిస్కషన్ అంటే హ్మ్. ఇంక అది నేషనల్ లెవెల్‌లో పేలిందంటే ఖచ్చితంగా చాలా వచ్చి అవకతవకలు రిజైన్ జరుగుతాయి. చేసాడిగ. వచ్చి కామ్‌గా రిజైన్ చేసి ఎళ్ళాడుగా చేతన్ యాహ్! శర్మ. కానీ మరప్పుడు మనవాడు చెప్పడం ఏంటంటే గంగూలీ చాలా క్లియర్‌గా ఏదో చెప్పాడు. కానీ కోహ్లీయే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాడు. ఏదేదో చెప్పారు. సో, కానీ ఒక్క మాటైతే క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా ఫ్యాన్స్‌కి ఏంటి కోహ్లీకి, రోహిత్‌కి పడదు. వాళ్ళు బయటకి అలా కనపడతారు. ఇలాంటి ఒక నోషన్ ఉండేది చాలామంది ఫ్యాన్స్‌కి. ఎస్పెషల్లీ ఈ ఫ్యాన్ వార్స్ చేస్తారు చూడు ఎక్కువ సోషల్ మీడియా అలాంటి వాళ్ళకి. కానీ తను ఇచ్చిన క్లారిటీ వల్ల ఇప్పుడు జనాలకు అర్థమైంది. అంతగా లోపల కోహ్లీకి, విరాట్ కోహ్లీకి ఏమి అంత భయంకరమైన గొడవలు గాని, ఇట్లాంటి కాంట్రోవర్సీస్ గాని ఏమీ లేవు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు కూడా చాలా సపోర్టివ్‌గా ఉంటారు. డ్రెస్సింగ్ మరి రూమ్‌లో కూడా అదే. దాదానే పెద్ద విలన్ అంటావు. ఏమో మరి మీడియా వాళ్ళు దాని గురించి ఎక్కువ మసాలా యాడ్ చేయలేదు. ఇంకా మనలాంటి చిన్నోళ్ళం మనకెందుకు మనం కూడా సైలెంట్‌గా ఎవరు చెప్పింది నిజమో కానీ మనం ఎవరిది. శ్రీధర్ సార్ బుక్ చదవాలబ్బా మనము.
అవును. అదొకటి దాన్ని అండ్ అలాగే మన ఫీల్డింగ్ కోచ్, మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ గుర్తున్నారా? ఆయనతో మనం చేసిన ఎపిసోడ్. ఆ! 'దిలీప్' గారు ఇప్పుడు చాలా క్లోజ్ క్వార్టర్స్‌లో ఒక టీమ్‌తో పనిచేస్తున్నారు. ఇట్ హాస్ బీన్ ఎ వైల్ అసలు ఆయన ఆయన ఆయనతో ఎప్పుడైనా మాట్లాడాలి ఇట్లాంటి విషయాలు. ఆయన చెప్పు యాహ్! టీకే తీసుకోకూడదు. దిలీప్ సార్ మనకి ఇండియన్ కోచ్ అవ్వకముందే మనకి ఒక ఎపిసోడ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. వెరీ హ్యాపీ. ఎప్పుడు దిలీప్ సార్ మనకి కనపడిన డ్రెస్సింగ్ రూమ్‌లో గాని అంతా, సార్ మీరు త్వరగా ఇండియన్ సెటప్ నుంచి బయటికి రాగానే మీతో ఒక 2, 3 ఎపిసోడ్‌లు చేసి ఆ డ్రెస్సింగ్ రూమ్ స్టోరీస్ అన్నీ వినాలనుంది అని చాలా కుతూహలంగా ఉంది. సో, లెట్స్ సీ ఇంకా మరి యాహ్! ఇంకేమన్నా విషయాలున్నాయా రాజు? ఈ ఇందాక 'యాషెస్' అన్నావు. ఈ బాల్ ఏందసలు ఇది నాకు తలనొప్పొస్తుంది. ఏంది అక్కడ మన 'సన్ రైజర్స్' స్టార్ 'హ్యారీ బ్రూక్' అదరగొడుతున్నాడు గానీ, నాకు ఆ ఆట చూస్తుంటే తలనొప్పిగుంది. నాకు రిలాక్సింగ్‌గా లేదసలు. రాహుల్, నాకొక స్మాల్ క్వెషన్ ఉంది. నువ్వు ఇందాక మంచి పారలెల్ డ్రా చేసావు. 'కెవిన్ పీటర్సన్', 'శుభ్మన్ గిల్' ఇవన్నీ అన్నావు. ఆ! మరి 'హ్యారీ బ్రూక్' కూడా కొంచెం సిమిలర్ బిల్డ్ ఉంటది కదా! 'హ్యారీ బ్రూక్' కూడా మనం సిమిలర్ అదేగా. పీటర్సన్ స్టైల్‌లోకి మనం పారలెల్ డ్రా చేయొచ్చంటావా? యాహ్! ఈజీగా. అదే వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ బ్యాటర్స్. వీళ్ళంతా నీకు పాత జనరేషన్ బ్యాటర్స్ అందరూ పొట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడంతా నెక్స్ట్ జనరేషన్ అంతా పొడుగు పెరిగి వేరే టైప్ ఆఫ్ ఇదొచ్చేస్తుంది. సో, ఐ గెస్ యాహ్! 'శుభ్మన్ గిల్', 'హ్యారీ బ్రూక్' ఇంకా 'టామ్ బ్యాంటన్' వీళ్ళంతా సిమిలర్ ఒకేలాగా ఉంటారు నీకు బిల్డ్ అది చూస్తే. గమనిస్తే ఈవెన్ 'ఏడెన్ మార్క్రమ్' మన ముదు మన ఫేవరెట్. 'ఏడెన్ మార్క్రమ్' కూడా అంతే నీకు టాల్, లాంగ్ లీవర్స్ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఇది నువ్వు చూస్తుంటే వరల్డ్ క్రికెట్‌లో. యాహ్! 'హ్యారీ బ్రూక్‌ని' జనరల్‌గా అందరూ అంటే యార్క్‌షైర్ డేస్ నుంచి గూడా నేను గూడా ఒకానొకప్పుడు అనుకున్నాను. హి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ జో రూట్ అని అనుకున్నాను. సో, నాకు తెలిసి తను నెక్స్ట్ జో రూట్ కాదేమో. జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జో రూట్ ఈళ్ళందరిని మిక్సీలో ఏసి తిప్పితే ఎవరు బయటకొస్తారో ఆడే 'హ్యారీ బ్రూక్' అంటాను నేనైతే. ఏందో అసలు నాకర్థం గావట్లే అసలు. అది ఎట్లా ఆడుతున్నారు వాళ్ళు? యాస్ ఎ టీమ్ వాళ్ళు ఎలా కొడుతున్నారు? కళ్ళు మూసుకొని ఊపుతనే ఉన్నారు వాళ్ళు. కొడుతూనే ఉన్నారు. నీల్ వాగ్నర్‌నయితే పిప్పి పిప్పి చేశారు కొట్టి మొన్న చూస్తుండే నేను మ్యాచ్ అది కాసేపు. రాహుల్ ఏదోకటి చేసి మన జేషాన్‌కి ఫోను చేసి ఇంగ్లాండోళ్ళని ఇండియాకి రప్పించి బాల్ ఆడిస్తే చూడాలని ఉంది నాకు. నిజంగా అన్ అంటే కానీ ఇంపాసిబుల్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లోనే అయిపోద్ది. ఇండియానే గెలుస్తది, ఇంగ్లాండ్ అయినా గెలుస్తది. అది వేరే విషయం. కానీ టెస్ట్ మ్యాచ్ అయితే 2 రోజుల్లోనే అయిపోద్ది 2 పక్కాగా. రోజుల్లో అయిపోతది. ఎందుకంటే పక్కా 100 ఆల్ ఔట్ అయినా అయితారు. లేదా 200 కొడతారు. అంతకంటే ఎక్కువైతే కొట్టలేరు. యాహ్! కానీ నాకర్థం కావట్లేదు. అది హౌ ఆర్ దే మెయింటైనింగ్ సక్సెస్ రేషియో అది. ఓన్లీ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయారు బేస్‌బాల్‌లో. ఏంటది సౌత్ ఆఫ్రికాతో ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అంతే. మిగతావన్నీ గెలిచారు. లైన్ ఒకటేంటంటే గెలుస్తూనే ఉన్నారు. కన్సిస్టెంట్ క్రాప్ ఆఫ్ ప్లేయర్స్‌ని బ్యాక్ చేస్తున్నారు. అండ్ అది ఒక మెయిన్ కీ థింగ్. అండ్ ఐ థింక్ వీళ్ళిద్దరూ గూడా, 'బ్రెండన్ మెక్కలమ్' అండ్ 'బెన్ స్టోక్స్' ఇద్దరు కూడా నో నాన్‌సెన్స్ పీపుల్ అనమాట. అంటే ప్లేయర్స్‌కి భయంకరమైన మెసేజ్‌లు ఇచ్చేసి ఇలాగే ఆడాలి, అలా ఇలా ఇలాంటి ఎక్కువ సోది చెప్పే విషయాల పైన వాళ్ళ దృష్టి ఉండదు. వాళ్ళంతా సింపుల్‌గా టీమ్‌కి ఒక టెంప్లేట్ సెట్ చేశారు. ఆహ్, ఇలా ఆడాలి. ఇదే మనం ఓడిపోయినా పర్వాలేదు. నువ్వు 10 మ్యాచ్‌లు డకౌట్ అయినా పర్లేదు. నువ్వే ఆడతావు 10 మ్యాచ్‌లని ఇలా ప్లేయర్స్‌ని కాన్ఫిడెన్స్ నింపి కొంచెం వాళ్ళకొక టెంప్లేట్ సెట్ చేసి ఆడుతున్నారు. యెస్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే భయంకరమైన సక్సెస్ చూస్తున్నారు. కానీ మనం కెమిస్ట్రీలో లిట్మస్ టెస్ట్ అంటాం చూడు, అది నాకు తెలిసి యాషెస్‌లో జరుగుతది. మరి కానీ యాషెస్‌లో కూడా ఎక్కడ బాబు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళున్న పరిస్థితి చూస్తే ఆస్ట్రేలియన్ క్రికెట్‌ని భూస్థాపితం చేసేటట్టున్నారింకా. కానీ తెలుసు కదా! ఆస్ట్రేలియన్ క్రికెట్‌ని ఎప్పుడైతే తక్కువ అంచనా ఏస్తామో అప్పుడే రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్ లాగా మళ్ళీ పుంజుకుంటారు మరి. మనం తెలుసు అదేలే కదా! ఆస్ట్రేలియా లాస్ట్ టైమ్ వాళ్ళెప్పుడు లబుషేన్ లాంటి ఒక ప్లేయర్ బయటికి వచ్చాడు యాషెస్ నుంచి ఇంగ్లాండ్‌లో జరిగినప్పుడు. కానీ ఏమో అంటే నాకొక్కటి అంటే వీళ్ళెందుకు సక్సెస్ అయితున్నారంటే నా థియరీ ఏంటంటే టీమ్స్ ఇంకా అర్థం కావట్లే వీళ్ళు. అరే వీళ్ళకి ఎలా కౌంటర్ చేయాలి వీళ్ళు వాళ్ళకి కొత్తగా ఉంది. బేసిక్‌గా టెస్ట్ క్రికెట్‌లో అవతలోడు ఇట్లా ఆడడం అనేది ఎప్పుడు కని విని ఎరగనిది గదా! అవును. ఇలాంటప్పుడు నీకు అరే వీళ్ళు ఇట్లా కొడుతున్నాడు ఎప్పుడో అప్పుడు ఔట్ అవుతాడులే అని చెప్పి బౌలింగ్ ఏస్తున్నారు. మొన్న న్యూజిలాండ్ వాళ్ళు అట్లానే ఔట్ అయితారులే అని వాగ్నర్ ఏస్తూనే ఉన్నాడు బౌలింగ్ కొడుతూనే ఉన్నారు. పోతూనే ఉన్నాయి సిక్స్‌లు. అంటే ఒకటేంటంటే రాహుల్, నాకు అర్థమైన విషయం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే చాలా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మనం బాల్ అని ఒక థియరీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం లేదు, రావడం అటాకింగ్ ఆడడం, ఎక్కువ స్కోర్‌లు కొట్టడం, మ్యాచ్‌లు గెలవడం ఇలా చెప్పుకోవడానికి సింపుల్‌గా ఉంటది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం చాలా భయంకరంగా వర్క్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మెక్కలమ్ కోచింగ్ స్టైల్ మనం కొన్ని కొన్ని లీగ్స్‌లో చూసుండొచ్చు. బట్ తను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పాకిస్తాన్‌తో సిరీస్ జరిగినప్పుడు సడెన్‌గా టీమ్‌లోకి బెన్ డకెట్ లాంటి ప్లేయర్‌ని తీసుకురావడం.
బెన్ డకెట్ గురించి ఆల్రెడీ మనం ఒకసారి మెన్షన్ చేసినట్టున్నాం. తను స్వీప్ చేయడంలో మాత్రం ఇంగ్లాండ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో, అట్లా బెన్ డకెట్ లాంటి ప్లేయర్‌ని తీసుకురావడం అండ్ అలాగే సమ్‌వన్ లైక్ ఆలీ రాబిన్సన్. ఆలీ రాబిన్సన్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు తను తర్వాత మళ్ళీ ఈ రేషియల్ కామెంట్స్ ఇవన్నీ రావడం, ఒక రకంగా కొంచెం కాంట్రోవర్షియల్ ఇరుక్కోవడం ఇవన్నీ చూసాం. సో, కానీ కొన్ని చదివిన ఇంటర్వ్యూస్, ప్లేయర్ ఇంటర్వ్యూస్ చదివినప్పుడు నాకు గుర్తున్న విషయాలేంటంటే, మెక్కలం వాళ్ళందరితోటి కాన్స్టెంట్ కమ్యూనికేషన్‌లో ఉన్నాడంట. అంటే క్లియర్‌గా చెప్పేసాడంట. "బ్రో నువ్వు ఈ సీరీస్ ఆడతావు. ఈ సీరీస్‌కి నువ్వు ఆడతావని మేము ప్లాన్ పెట్టుకున్నాము. నువ్వు జస్ట్ రెడీగా ఉండు. బయట నాయిస్ అంతా పట్టించుకోకు. సెలక్షన్ క్రైటీరియా, ఈసీబీ నువ్వు యార్క్‌షైర్‌గా ఆడతావా, కెంట్‌కి ఆడతావా, హ్యాంప్‌షైర్‌గా ఆడతావా ఇవన్నీ అనవసరం. నువ్వు ఇదిగో ఈ సీరీస్‌కైతే మేము అనుకుంటున్నాం. నువ్వు రెడీగా ఉండు. ఫిట్‌నెస్ తెచ్చుకో." ఇవన్నీ అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది క్లియర్‌గా ఉంది. కోచ్ పరంగా కూడా ఇందాక నేను చెప్పినట్టు బోత్ మెక్కలమ్ అండ్ స్టోక్స్ చాలా సింపుల్ అండ్ ప్లెయిన్‌గా వాళ్ళకి ఏం కావాలి టీమ్ నుంచి అనేది మెసేజ్ ఇస్తున్నారు. అండ్ ఆ టీమ్ కూడా అదే రకంగా డెలివర్ చేస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదో ఒక మన జనరల్‌గా ఒక యంగ్ యూత్ అండ్ ఎగ్జూబరెంట్ టీమ్ నుంచి ఇట్లాంటి పెర్ఫార్మన్స్ వస్తే ఓకే. టీమ్ అంతా యూత్ ఉంది. ఫుల్ జోష్‌లో ఉన్నారు. మంచి టీమ్‌లో కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంది. టీమ్ స్పిరిట్ బాగుంది. ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు క్లీషేడ్ పదాలు. కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఆండర్సన్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ ద లెజెండరీ బౌలింగ్ పెయిర్. ఇప్పుడు మొన్నే రీసెంట్‌గా వాళ్ళు ఐ థింక్ దే హావ్ గాన్ పాస్ట్ గ్లెన్ మెక్‌గ్రా అండ్ షేన్ వార్న్. నంబర్ 1 బౌలర్ టెస్ట్ క్రికెట్‌లో ఇప్పుడెవరు? నంబర్ 1 టెస్ట్‌లో ఆండర్సన్ కాదా? ఏమో నేను ఫాలో అవ్వట్లేదు యాక్చువల్‌గా. ఆండర్సనే. ఆండర్సనే. హ్మ్. ఇంకెవరు ఉంటారు? ద కింగ్. యాహ్! గోట్ అనే 40 పదం ఏళ్ళు. చిన్నదైపోతుందేమో. ఇంకా పెద్ద పదం ఏమైనా 40 పెట్టాలి. ఏళ్ళు. అక్కడ టీ20 క్రికెట్‌లో రూల్ ఆఫ్ వండర్ మర్వా ప్రూవ్ చేసాడు. హ్మ్. టెస్ట్ క్రికెట్‌లో జిమ్మీ ద గ్రేట్ ఆండర్సన్. అవును. దానికి ఇంకా సబ్‌స్టిట్యూట్ లేదు జిమ్మీ ఆండర్సన్ గురించి. 40 ఏళ్ల వయసులో నంబర్ 1 టెస్ట్ బౌలర్ మొన్ననే కమిన్స్‌ని రిప్లేస్ చేసాడు. కమిన్స్ ఇండియా టెస్ట్ మ్యాచెస్‌లో సరిగ్గా వేయలేదు కాబట్టి డ్రాప్ అయ్యాడు. బట్ ఐ థింక్ ఏమో నాకంటే ఒకటేంటంటే బ్యాటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ థింగ్. బౌలింగ్ బాగేస్తున్నారు ఇంగ్లాండ్. అక్కడ ఏదో సంథింగ్ ఈ బాల్ ఫిలాసఫీతో అక్కడ సమ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ దర్ బౌలింగ్ యాస్ వెల్. కెప్టెన్సీ, స్టోక్స్ కెప్టెన్సీ అండ్ వీటన్నిటితో కలిపి హ్యారీ బ్రూక్ ఈజ్ లైక్ మెంటల్ పర్సన్ లాగా ఉన్నాడు నిజంగా. ఏందది? ఆ నిజంగా జానీ సిక్స్‌లు బెయిర్‌స్టోని కోల్పోయినప్పుడు హ్యారీ బ్రూక్ వచ్చి అసలు బెయిర్‌స్టో టీమ్‌లో లేడు అనే ఇంపాక్ట్ కొంచెం కూడా కనబడట్లేదు. అంటే దట్ డబుల్ షోస్ ఇంపాక్ట్ ఇప్పుడింక. డబుల్ ఆ! ఇంపాక్ట్. డబుల్ ఇంపాక్ట్. ఇప్పుడు బ్రూక్ పక్కన పెడితే ఎలాగనే రేంజ్‌కొచ్చేసాడిప్పుడు. మరి ఏంది మరి సన్ రైజర్స్‌కి మరి వద్దు, వద్దు జింక్స్ చేయొద్దు. మన ప్లేయర్స్ గురించి మాట్లాడి హైప్ ఇచ్చి హ్యారీ బ్రూక్. వద్దు. హ్యారీ బ్రూక్ సైలెంట్‌గా వచ్చి హైదరాబాద్‌లో హ్యాపీగా నేను బిర్యానీ 8 తిని మ్యాచ్‌లు, 8 మ్యాచ్‌లు హ్యారీ బ్రూక్‌ని చూడబోతున్నా అయితే. 8 మ్యాచ్‌లు ఐపీఎల్. అప్పుడే టికెట్లు బుక్ చేసుకున్నారు. అవును. మరి మన క్రికెట్ నగరం ఫ్యాన్స్‌కి ఎవరైనా టికెట్స్ కావాలంటే ఎలాగ మరి వాళ్ళని కూడా తీసుకెళ్ళి 1, 2 మ్యాచ్‌లు హ్యారీ బ్రూక్ అద్భుతాన్ని చూపించు మరి. యాహ్! పక్కా. సో, ఓ ఇది ఓపెన్ ఇన్విటేషన్. సో, మనం ఒక కాంపిటీషన్ పెడదాము ఐపీఎల్ టైమ్‌లో. సో, అవర్ నంబర్ 1 ఫ్యాన్ విల్ కమ్ టు ఎ మ్యాచ్ విత్ మీ. యాహ్! యాహ్! ఫర్ ఎవ్రీ మ్యాచ్ ఇప్పుడే ఓపెన్‌గా డిక్లేర్ చేస్తున్నాం నేను ఎవ్రీ రాహుల్. మ్యాచ్ వద్దురాజు. ఫర్ ఫ మనకంత బడ్జెట్ అంటే లేదు. 8 మ్యాచెస్ ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌కి ఒక ఫ్యాన్‌ని సెలెక్ట్ చేద్దాం ఖచ్చితంగా. ఒక్క మ్యాచ్ అంటే మరి చూద్దాం. వీల్ యాహ్! వర్క్ దట్ ఔట్. వీల్ వర్క్ ఇట్ ఔట్. నో వరీస్. నో వరీస్. సో, ఐపీఎల్ సీజన్ అంటే ఇక ఒక్కసారి మార్చ్ వస్తుందంటే ఎక్కడా లేని ఉత్సాహం వస్తది మనకి ఐపీఎల్ విషయంలో. ఫస్ట్ సో విమెన్స్ ఐపీఎల్ తర్వాత వెంటనే ఐపీఎల్ ఇంకసలు గోయింగ్ టు బి 2 బ్లాక్ బస్టర్ మంత్స్ అంటావు. యాహ్! అబ్సల్యూట్‌లీ. ఈ 'బార్డర్ గవాస్కర్ ట్రోఫీ'తో పాటు ఇంకా ఎక్సైట్‌మెంట్ అనుకున్నాను. 'బార్డర్ గవాస్కర్ ట్రోఫీ' వన్ వే ట్రాఫిక్ అయిపోయింది. ఎట్లైనా ఇక మనమే గెలుస్తాం 100% 4-0 కనిపిస్తుంది అక్కడ నీకు మనకి. సో, అక్కడ డౌట్ లేదు. సో, ఆల్ ఫోకస్ ఈస్ ఆన్ ఐపీఎల్ నౌ. హ్యారీ బ్రూక్, ఎయిడెన్ మార్క్రమ్, ఆదిల్ రషీద్. చూస్తున్నారు గదా! రాహుల్ ఎక్సైట్‌మెంట్‌గా అయితే అసలు హద్దులే లేవు. సో, రాహులే కాదు వి ఆర్ ఆల్ ఎక్సైటెడ్ సేమ్ ఫర్ ఐపీఎల్ అండ్ ఫర్ సన్‌రైజర్స్. సో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ హోప్‌ఫుల్లీ అప్పుడు కూడా ఐపీఎల్ వరకు కాకుండా ఇంకా ముందు చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఒకవేళ కుదరకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కీప్ ఫాలోయింగ్ అస్. ఇంకా మమ్మల్ని ఇన్‌స్టాలో గాని, ట్విట్టర్‌లో గాని ఫాలో అవ్వకపోతే ఫాలో కొట్టండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ అస్ గైస్. విల్ సీ యూ అగైన్. టాటా.